హలో అండి, శ్రోతలందరికీ కొత్త నవలలోకి స్వాగతం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే నవల మనందరి అభిమాన రచయిత సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన కృతయుగ్ అనే నవలండి. ఈ నవల స్వాతి సపరివార పత్రికలో సీరియల్గా వచ్చిందండి. ఫస్ట్ ఎడిషన్ 2014. మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, అది ఉత్తరాంధ్రలోని చర్లా గ్రామం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడకు వెళ్ళే రహదారి. సరిహద్దుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం యువతలే ఉంది చర్ల. ఆ మార్గంలో సరిహద్దు వైపు పరుగు తీస్తోంది ఒక ట్యాక్సీ. ఉదయం 9 గంటల ప్రాంతం. వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది. ఈ సంవత్సరం వేసవి అంతగా తెలియటం లేదు. పగలు ఎండ, రాత్రిళ్ళు చలిగా ఉంటుంది. కారు నడుపుతున్న యువకుడికి 27 సంవత్సరాల వయసు ఉంటుంది. మనిషి 6 అడుగుల పొడవుకు తగ్గడు. తగిన లావు, కండలు తిరిగిన దండలు అతడి అందాన్ని, ఆరోగ్యాన్ని చాటుతున్నాయి. తీర్చిదిద్దినట్లుండే కనుముక్కు తీరు ఒకసారి చూస్తే తిరిగి చూడాలనిపించే ఆకర్షణ అతడిలో ఉంది. సాధారణంగా మగవారిలో ఎర్రని పెదవులు ఉండటం అరుదు. కోరమీసం, ఎర్రని పెదవులు, కోలముఖం అతడికో విలక్షణమైన అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ట్యాక్సీని అద్దెకు తిప్పుతాడు కానీ దాని ఓనర్ కమ్ డ్రైవర్ అతడే. ఇక ఆ ట్యాక్సీ అంటారా, అదో పాత మోడల్ అంబాసిడర్ కారు. డీజిల్ ఇంజను, డకోటా విమానంలా శబ్దం చేస్తూ పరిగెత్తడం దాని స్పెషాలిటీ. ఆ రోడ్డు బాగుంటుంది కానీ అక్కడక్కడ రోడ్డు పాడి గతుకులు మయంగా ఉంది. వేగంగా ప్రయాణించడం కష్టం. ట్యాక్సీ వెనక సీట్లో వృద్ధ దంపతులు ఇద్దరు ఉన్నారు. ఆయనకు 65, ఆమెకు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. సాంప్రదాయ దుస్తుల్లో ఆది దంపతుల్లా ఉన్నారు ఇద్దరు. ఈ వయసులో కూడా వారిద్దరి అన్యోన్యం చూడముచ్చటగా ఉంది. చర్లా గ్రామం వద్ద ఎక్కారు వాళ్ళు. సరిహద్దు ఉమ్మడి చెక్ పోస్టుల వద్ద దిగిపోతారు. ఖాళీగా వెళ్ళడం ఎందుకని వాళ్ళని ఎక్కించుకున్నాడు. అతను ట్యాక్సీ డ్రైవరే కాదు, మంచి టూరిస్ట్ గైడ్ కూడా. ఇటు భద్రాచలం నుండి అటు ఛత్తీస్గఢ్ స్టేట్ వరకు పర్యాటక ప్రాంతాలన్నీ అతడికి కొట్టిన పిండి. ఉండేది భద్రాచలమైనా శని ఆదివారాలు వస్తే టూరిస్టుల కోసం దంతెవాడ వెళ్ళిపోతుంటాడు. ఆ 2 రోజులు ట్యాక్సీ అక్కడే ఉంటుంది. ఆ 2 రోజులు దంతెవాడలో టూరిస్టుల తాకిడి ఉంటుంది. చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో గుళ్ళు, గోపురాలు, కనువిందు చేసే లోయలు మొదలైన పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దంతెవాడకు 15 కిలోమీటర్ల దూరంలోని అడవిలోని కొండ మీద గల పురాతన కోట టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణ. రోడ్ వెంట ట్రాఫిక్ అంతగా లేదు. కారు నడుపుతున్నాడే కానీ యువకుడి చూపులు అప్పుడప్పుడు వ్యూ మిర్రర్లోంచి వెనక సీట్లోని వృద్ధ జంటను గమనిస్తూనే ఉన్నాయి. ఈ వయసులో కూడా ఆ ఇద్దరి అన్యోన్యత నమ్మశక్యం కాకుండా ఉంది. అప్పుడే పెళ్ళైన కొత్త దంపతుల్లా అంత ఉత్సాహంగానూ ఆనందంగానూ ఉన్నారు. గుసగుసలు, ముసిముసి నవ్వులు. అతడి భుజం మీదకు వాలి కూర్చుని కబుర్లు చెప్తోంది ఆవిడ. ఒలిచిన కమలాపండు తొనల్ని కొసరి ఆమె నోటికి అందిస్తుంటే తింటూ కొడుతున్నాడు. వారి చూపుల్ని బట్టే అర్థమైపోతోంది ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో. కొత్తగా పెళ్ళైన జంట కూడా ఇంత అనురాగంతో ఉండరేమో అనిపించింది. అలాగే చిన్న సందేహం కూడా ఏర్పడింది. బాబాయ్ గారు, ఓ మాట అడగనా పిలిచాడు. చురుగ్గా చూశాడు ఆ పెద్ద మనిషి. ఏరా అబ్బి, నీకు నేను బాబాయ్లా కనిపిస్తున్నానా? ఇంత సీరియస్గా అడిగాడు. అబ్బో, పోనీ తాతయ్యని పిలవనా? బాగుండదేమో అన్నాడు ఆ యువకుడు. కిసుక్కున నవ్వింది బాబాయ్ సతీమణి. ఓకే, బాబాయ్కి ఫిక్స్ అయిపో. అడుగు, ఏమిటా మాట? వెంటనే రాజీకి వచ్చేసాడు ఆయన. నాదో డౌటు. ఏమిటా డౌటు? తీరా అడిగాక కోప్పడకూడదు. నాకు బీపీ, షుగర్ లాంటివి ఏమీ లేవురా అబ్బి. కోపం రాదు, భయపడకుండా అడుగు. ఏం లేదు, మీ ఆదర్శ దాంపత్యం చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. నాకు తెలియక అడుగుతాను. తెలియకపోతే అడగడం ఎందుకు? కారు జాగ్రత్తగా పోని. అయ్యో, చెప్పేది వినరేమిటి? ఈయనకంతా తొందరే బాబు, నువ్వు అడుగు. ఏమిటా సందేహం? అడిగింది ఆవిడ. విషయం ఏమంటే బాబాయ్ గారు మీరు కలిసి కాపురం చేసిన ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒకరికొకరు బోర్ కొట్టి విడిపోవాలనిపించలేదా? ఇప్పటికీ ఇంత ప్రేమగా ఉన్నారంటే ఆ ప్రేమలోని రహస్యం ఏమిటి తెలుసుకోవాలనుంది. డౌట్ చెప్పేశాడు. నిజానికి ఆ ప్రశ్న వినగానే ఇద్దరు కోపంతో తన మీద విరుచుకుపడాలి. కానీ అలాంటి ప్రమాదం ఏమీ జరగకపోగా
దంపతులిద్దరూ ముఖాముఖాలు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. మా ప్రేమకు ఈ జన్మ ఒక్కటే చాలదని మేం బాధపడుతుంటే నువ్వేమిట్రా అబ్బి విసుగు పుట్టి విడిపోవాలనిపించలేదా అని అడుగుతావు? బాగుంది. ఇంతకీ నీ పేరేమిట్రా అబ్బి? భార్య అందించిన కమలా పండుతో నా నములుతూ అడిగాడు ఆయన. నన్ను కృతయుగ్ అంటారండి, చెప్పాడు డ్రైవరు. నేను అడిగింది యుగాల గురించి కాదయ్యా, నీ పేరు. నా పేరే కృతయుగ్ అండి. అలాగా, కృతయుగ్ బాగుంది. 4 యుగాల్లోనూ ఆదియుగం, ధర్మం 4 పాదాలు నడిచిన యుగం, మన పురాణ దేవతలు ఆవిర్భవించిన పుణ్యయుగం. అలాంటి పేరు పెట్టుకున్నావంటే? నేను పెట్టుకోలేదండి, అమ్మా నాన్న పెట్టారు. నీకు ఆ పేరు పెట్టి నీ తల్లిదండ్రులు ధన్యులయ్యారా అబ్బి అన్నాడు. అవునండి, అందుకే వాళ్ళిద్దరూ నా చిన్నప్పుడే గోదావరి పుష్కరాల్లో మునిగిపోయి మా భద్రాద్రి రాముడి సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మా బామ్మ తప్ప నాకు నా అనేవాళ్ళెవరూ లేరండి. అయ్యో పాపం, అలాగా బాబు. పోనీ పెళ్ళైనా చేసుకున్నావా లేదా అడిగింది ఆవిడ. లేదండి. చూడరా అబ్బి, లోకంలో ఎవరు ఒంటరి వాళ్ళు కాదు. నీకు బామ్మైనా ఉంది. ఎవరూ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. మనకన్నా తక్కువ వాళ్ళని చూసి వీళ్ళకన్నా మనం బెటర్ అనుకుని తృప్తి పడాలే కానీ మనకన్నా వాడు జీవితంలో ఎన్నడూ సుఖపడలేదు. అవును, మీ సొంత ఊరు భద్రాచలమా అడిగాడు పెద్ద ఆయన. అవునండి. ఇంకా చెప్పాలంటే మా పూర్వీకులది కృష్ణా జిల్లా మున్నలూరు గ్రామం అండి. మా తాతగారి హయాంలో భద్రాచలానికి వలస వచ్చేసారట. ఇప్పటికీ మున్నలూరు, నందిగామ, గొల్లపూడి, అమరావతి ప్రాంతాల్లో మా చుట్టాలు చాలామంది ఉన్నారని మా బామ్మ అంటూ ఉంటుంది. కానీ ఏనాడో రాకపోకలు తెగిపోవటం చేత ఇప్పుడు వాళ్ళెవరూ నాకు తెలియదు. మీ పూర్వీకుల వృత్తి ఏమిటి? అబ్బో, చాలా ఉందండి. ఇంతకీ మీరు నా ప్రశ్నకి బదులు చెప్పలేదు, గుర్తు చేశాడు కృతయుగ్. అక్కడికే వస్తున్నారా? నువ్వు అడిగిన ప్రశ్న ఉందే, తరానికి మధ్య అంతరం ఏమిటో నీ ప్రశ్న వింటే అర్థమవుతుంది. మా కాలంలో భార్యాభర్తల సంబంధానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచామంటే జీవితాంతం ఆ అడుగులు అలా కలిసి నడవలసిందే. చకోర పక్షుల జంటలా కలిసి బ్రతకాల్సిందే. సుఖ సంతోషాలన్నీ కలిసి అనుభవించాల్సిందే. జీవితం అంటే అదే అనే సూత్రానికి కట్టుబడి ఉంటాం. మధ్యలో బోర్ కొట్టడమో విడిపోవాలనే ఆలోచన ఉండదు. కానీ ఈ తరం పిల్లలు, ఈ కాలం పరిస్థితులు వేరు. పూర్తిగా విదేశీ సంస్కృతికి నేటి యువత పూర్తిగా అలవాటు పడిపోయింది. దీనికి స్త్రీ పురుష భేదం లేదు. విచ్చలవిడితనం, విశృంఖలత వెర్రితలలు వేసి యువతని ఆడిస్తోంది. బాధ్యత లేకుండా తిరిగే గాలి తిరుగుళ్లే జీవితం అనుకుంటున్నారు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు. ఎవరిని చూసినా హక్కుల గురించి పోరాడేవాళ్లే కానీ బాధ్యతలు పట్టించుకునేవాళ్ళు లేరు. ఇచ్చిపుచ్చుకోవడంలోని తృప్తి కానీ వీళ్ళకి తెలియదు. ఈగో ప్రాబ్లంతో చిన్న విషయాల్ని కూడా భూతత్వంలో చూసి గొడవలు పడిపోతున్నారు. దాంతో ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులు తీసుకునే సంస్కృతి వచ్చేసింది. కాబట్టి మా జంటను చూసి నీకు అనుమానం రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ అలాంటి పరిస్థితి మాకు ఎప్పుడూ రాలేదు. కలతలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా విడిపోవాలనే ఆలోచనే మాకు ఎప్పుడూ రాలేదు. అందుకే మా పిల్లలకు మేమంటే ఇప్పటికీ భయభక్తులు, గౌరవ మర్యాదలు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాం. మనవలు మనవరాళ్ళు ఉన్నారు. విడిపోయి ఉంటే ఆ ఆనందమంతా మిస్ అయ్యేవాళ్ళం కదా అంటూ ఆయన వివరిస్తుంటే ఆసక్తిగా విన్నాడు కృతయుగ్. ఆయన చెప్పింది వాస్తవమే అనిపించింది కృతయుగ్కి. తరతరాలుగా సమాజ శ్రేయస్సు కోసం మన పెద్దలు కాపాడుకుంటూ వచ్చిన వ్యవస్థలు అనేకం భ్రష్టు పట్టినట్టే చివరికి వివాహ వ్యవస్థ కూడా విచ్ఛిత్తికి దారితీస్తోంది. స్వలింగ సంపర్కాన్ని కూడా చట్టబద్ధం చేయాలని చూస్తున్నారంటే మితిమీరిన తెలివి అనుకోవాలో, పిచ్చివాళ్ల రాజ్యం అనుకోవాలో అర్థం కాదు. అన్యోన్యమైన జంటలే కానరావట్లేదు. ఎక్కడ చూసినా అశాంతి, అరాచకత్వం, స్త్రీ వేధింపులు, స్త్రీలలో నిర్లజ్జ, విచ్చలవిడితనం, ఒకటేమిటి కర్మ, అన్ని రకాల వికారాలు సమాజంలో చోటు చేసుకోవటం నేడు చూస్తున్నాం. విడాకుల కోసం కోర్టుకెక్కే జంటలు ఎక్కువైపోతున్నాయి. మనిషి సృష్టించినది కాగితం డబ్బే ఈరోజు మనిషి నెత్తిన కూర్చుని విపరీత నాట్యాలు చేయిస్తోంది. కృతయుగ్ ఆలోచనలు అంతమయ్యేలోన టాక్సీ ఒక కుదుపు కుదిపి అంత ఎత్తున లేచి కిందకు దూకింది. ఆ విసురుకు వెనక సీట్లోని దంపతులు కీచుకు అరచి ఒకరి మీద ఒకరు పడ్డారు. జాగ్రత్తగా స్టీరింగ్ కంట్రోల్ చేసి కారు స్లో చేశాడు కృతయుగ్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అక్కడో యాక్సిడెంట్ జరిగేదే. ఎందుకంటే
అక్కడి నుంచి ఎగుడు దిగుడు గతికుల రోడ్డు ఆరంభమవుతుంది. సుమారు 3 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఒక్కో చోట 2 అడుగులు మించి లోతు గోతులు కూడా ఉన్నాయి. ఆ రోడ్డులో ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటుంది, అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. సారీ బాబాయ్, కబుర్లలో పడి గమనించలేదు. గతుకుల రోడ్డు వచ్చేసింది, ఇక జాగ్రత్తగా ఉంటాను అన్నాడు జరిగిన దానికి నొచ్చుకుంటూ కొత్తయుగ్. అప్పటికి కాస్త సర్దుకు కూర్చున్నారు వాళ్ళిద్దరూ. తుఫాన్లో ఊగిపోతున్న పడవల టాక్సీ ఊగిపోతుంటే సీట్లోంచి జారిపోకుండా డోర్స్ని గట్టిగా పట్టుకున్నారు. ఈ మాత్రానికి సారీలు ఎందుకు లేరా అబ్బి, ఎప్పుడూ ఉండే కష్టాలేగా ఇవి. ఎన్ని వినతి పత్రాలు పెట్టినా, ఎందరు గోల చేసినా ఈ రోడ్లు మాత్రం బాగుపడవు అన్నాడు పెద్దాయన. అవును బాబాయ్, ఇలాంటి అధ్వానం రోడ్లు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓసారి రోడ్డు కొత్తగా వేసినట్లు రికార్డుల్లో ఉంటుంది. వెయ్యని రోడ్డనే వేసినట్టు భోంచేస్తూ ఉంటారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాభోజ్యం అంటూ నవ్వాడు కొత్తయుగ్. ప్రజలు తిరగబడినంత వరకే రాబ్బి వీళ్ళ ఆటలు సాగుతాయి. నన్ను అడిగితే రోడ్డు రవాణా మంత్రిని కారులో ఈ రోడ్డు మీద ప్రయాణం చేయిస్తే కానీ మన కష్టాలు వాళ్ళకి తెలియదు అన్నాడు పెద్దాయన. అప్పుడు కూడా తెలియదు బాబాయ్, మన నాయకులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు వీళ్ళేమన్నా తెలివి తక్కువ వాళ్ళ. ఈ రూట్లో మంత్రి గారి ప్రయాణం ఉందనగానే రాత్రికి రాత్రి గోతులు పుడిపించి సరిచేస్తారు. ఇంకేమిటి తెలిసేది, అంతా నవ్వుకున్నారు. కింద మీద అవుతూ 20 కిలోమీటర్ల వేగంతో గతుకుల రోడ్డు వెంట సాగుతోంది టాక్సీ. చుట్టూ అటవీ భూములు, వీటి మధ్యగా రోడ్డు. ఎటు చూసినా ఇంపైన పచ్చదనం. అప్పట్లో ఛత్తీస్గఢ్ ఏర్పడకముందు మధ్యప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు ఈ మార్గం చాలా రద్దీగా ఉండేది. ఛత్తీస్గఢ్ ఏర్పడ్డాక రద్దీ చాలా తగ్గింది. గతుకుల రోడ్డు 3 కిలోమీటర్లు దాటగానే కాస్త మంచి రోడ్డు ఆరంభమైంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరం ముందుకు పోగానే ఉమ్మడి చెక్పోస్టులను చేరుకున్నారు. ఆంధ్ర చెక్పోస్ట్ సమీపంలో టాక్సీ ఆపించి దిగిపోయాక దంపతులు. కొత్తయుగ్ కారు డిక్కీ తెరిచాడు. లోన ఒక అమృతపాణి అరటి పళ్ళ గెల, ఒక ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి. పెద్ద ఆయన గెల అందుకుని భుజాన వేసుకున్నాడు. డ్రైవర్ చేతిలో 100 రూపాయల నోట్ ఉంచి రావే అంటూ బయలుదేరాడు. ఆవిడ ఎయిర్ బ్యాగ్ భుజాన వేసుకుని పోబోతూ ఆగి కొత్తయుగ్ వంక చూసింది. ఇదిగో అబ్బాయి, నీకు రహస్యం చెప్పనా అంది నవ్వుతూ. చెప్పండి పిన్ని గారు, ఏమిటా రహస్యం కుతూహలంగా అడిగాడు. నా మొగుడి మాటలు విని ఆయనేదో సత్యసంధుడని అనుకునేవు. వయసులో ఉండగా చాలా సెటప్పులు ఉండేవి. పేరుకు మొగుడే కానీ ఆయన కన్నా చిత్తకార్తి కుక్క నయం. ఏదో వయసు అవుతోంది కాబట్టి కాస్త కుదురుపడి ఇలా నీతులు చెప్తున్నాడు. మా చిన్నమ్మాయిని ఊరు ఇచ్చాం కదా, వాళ్ళని చూడ్డానికి వెళుతున్నామన్నమాట. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే, చూడ్డానికి అమాయకుల్లా ఉన్నావు, జాగ్రత్త. మెరిసేదంతా బంగారం కాదు, నీతులు చెప్పేవాళ్ళంతా మహానుభావులు కాదు. వస్తాను అంటూ గబగబా వెళ్ళి భర్తని చేరుకుంది. చెక్ పోస్ట్ నుంచి ఎడం పక్కగా ఉన్న కాలిబాట్ల దగ్గరలోని చిన్న గ్రామం వైపు పోతోంది. పిన్నిగారి మాటలు వినగానే పాపం కొత్తకి షాక్. వెళ్తోన్న జంటను చూస్తూ అలాగే ఉండిపోయాడు కాసేపు. ఒక విషయం తనకిప్పుడు బాగా బోధపడింది. అదేమంటే, నీతులు చెప్పేవాళ్ళంతా చిన్నప్పటి నుంచి నీతిమంతులేమీ కాదు. తను చెడాల్సిందంతా చెడిపోయి జ్ఞానోదయం పొందాకే నీతులు ఆరంభిస్తారు. ఏం బిల్డప్ ఇచ్చావు బాబాయ్. డిక్కీ మూసి కారు స్టార్ట్ చేశాడు. ఇటు ఆంధ్ర చెక్పోస్ట్లో కానీ, అటు ఛత్తీస్గఢ్ చెక్పోస్ట్లో కానీ కొత్తయుగ్ని, అతడి డొక్కు ట్యాక్సీని తెలియని వాళ్ళు లేరు. వారం వెళ్తుంటాడు. అక్కడి అధికారులతో పాటు స్టాఫ్ కూడా పరిచయస్తులే కాబట్టి అతడి ట్యాక్సీని ఎవరూ పట్టించుకోరు. వాళ్లకు సలాం కొట్టి చెక్పోస్ట్ దాటి వెళ్ళిపోతాడు. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ ఆర్చి కింద నుంచి ముందుకు పరిగెత్తింది ట్యాక్సీ. ఇటు ఆంధ్ర కన్నా ఛత్తీస్గఢ్ రోడ్లు చాలా బాగుంటాయి. చిన్న కుదుపు కూడా తగలకుండా రివ్వన పరుగు తీస్తోంది ట్యాక్సీ. చెక్పోస్టులకు సరిగ్గా 5 కిలోమీటర్ల దూరం ఎగువన ఒక కొండగుట్ట పాదంలో ఉందో ఊరు. ఆ ఊరి పేరు కంకుపూర్. అటవీ ప్రాంతంలో పచ్చని గుబురు చెట్ల కింద హాయిగా నిద్రపోతున్నట్టుంటుంది ఆ ఊరు. చాలా చిన్న ఊరు, మొత్తం 500 గడప మించదు. నిజానికి ఇది
ఒకప్పుడు అగ్రహారం, దాని ప్రాచీన నామం కంకుబట్ల వారి అగ్రహారం. కాలం తెచ్చిన మార్పులో నేడు కంకుపూర్ అయింది. ఒకనాడు అగ్నిహోత్రులైన బ్రాహ్మణ కుటుంబాలు నివసించే అగ్రహారం. దంతెవర రాజగురువుకు ఈ అగ్రహారం, ఇక్కడి సమీప భూములు ఇవ్వబడ్డాయట. కంకుబట్ల పేరి శాస్త్రి గారనే ఆ రాజగురువు పేరు మీదే అది కంకుబట్ల వారి అగ్రహారమైంది. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం అక్కడ అన్ని కులాల వారు ఉన్నారు. కంకుబట్ల వారి వంశీకులు ఉన్నారు. హైవేకు ఎడం పక్కగా కొండపాదంలో విస్తరించి ఉంది ఊరు. కుడిపక్క అడవి. రోడ్డు అనుకుని కొన్ని అంగళ్ళు ఉన్నాయి. గ్రామం మెయిన్ వీధికి ఎదురుగా రోడ్డుకి అవతల ఒక కాకా హోటల్ ఉంది. అక్కడ టీ చాలా బాగుంటుంది. సరిగ్గా అక్కడికి రాగానే టీ తాగటం కృతయుగ అలవాటు. అలాగే రోడ్డు పక్కగా ట్యాక్సీ ఆపి వెళ్ళి బల్ల మీద కూర్చుని టీ చెప్పాడు. అటు ఇటు మరికొన్ని వాహనాలు నిలిచి ఉన్నాయి. కృతయుగకి తెలిసిన ఒకరిద్దరు డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ టీ తాగాడు. తర్వాత వచ్చి ట్యాక్సీ స్టార్ట్ చేశాడు. అది రివ్వన ముందుకు దూకింది. అలా 1 కిలోమీటర్ వెళ్ళాడో లేదో వ్యూ మిర్రర్లో వెనక్కి చూసి ఉలిక్కిపడ్డాడు. ఏమైంది, ఎవరు వాళ్ళు అంటూ అప్రయత్నంగా కొనుక్కున్నాడు. తనని అనుసరించి వెనకే 4 బైకులు, 2 స్కూటర్లు రివ్వన దూసుకొస్తున్నాయి. వాళ్ళల్లో కొందరి చేతుల్లో కర్రలున్నాయి. ఆపు ట్యాక్సీ ఆపు అనరుస్తున్నారు. కృతయుగికి షాక్. తన ట్యాక్సీకి వాళ్ళకి ఏమిటి సంబంధం? ఎందుకు ఆపమంటున్నారు? చూస్తే వాళ్ళంతా యువకుల్లా ఉన్నారు. పైగా రౌడీ షీటర్లలా కర్రలు ఊపుతూ వస్తున్నారు. ఏమిటి సంగతి? ఏమై ఉంటుంది? ఆపటమా, వేగంగా వెళ్ళిపోవడమా? ఆ ఊళ్ళో ట్యాక్సీ ఆపి టీ తాగడం తప్ప? అదే తను చేసిన నేరమా? పోనీ తనను కాదనుకోవడానికి లేదు. తన ముందు వెనక మరే వాహనం లేదు. ఏమైంది వీళ్ళకి? ఎవరు వీళ్ళు? ఎవరైతే తనకేంటి, తనే తప్పు చేయనప్పుడు అని అనుకుంటూ కారు స్లో చేశాడు. సరిగ్గా అప్పుడు జరిగిందో విచిత్రం. ట్యాక్సీ వెనక సీట్లోంచి నెమ్మదిగా పైకి లేస్తున్న ఆకారాన్ని చూసి జడుసుకుని కెవ్వున అరవబోయి నిభాయించుకున్నాడు. చూడచక్కని అందమైన అమ్మాయి సీట్లో లేచి కూర్చుని భయంగా తమని వెంబడిస్తున్న యువకుల్ని చూస్తోంది. సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుంది ఆమెకి. గిల్లితే పాలుగారే చక్కని బుగ్గలు, పిరుదులు దాటి దట్టమైన నిడుపాటి జడ. అలాంటి జడ ఉన్న అమ్మాయిలంటే కొత్తకి భలే ఇష్టం. ముఖం అటు తిప్పటంతో పూర్తిగా చూడలేకపోతున్నాడు. కానీ చాలా అందమైన యువతి. ఆమె తన ట్యాక్సీలోకి ఎలా వచ్చింది? వాళ్ళు ఎందుకు తరుముకొస్తున్నారు? మధ్యలో తనకి టెన్షన్ ఏమిటి? ఏమీ అర్థం కాక అయోమయంగా చూశాడు. కొత్తయుగ్. ట్యాక్సీ ఆపాలా వద్దా అర్థం కాలేదు. ఎవరు నువ్వు? నా ట్యాక్సీ ఎందుకు ఎక్కావు? కోపంతో అరచాడు. ట్యాక్సీ కాబట్టి ఎక్కాను. నీ కిరాయి నీకు ఇస్తాను. నోరు మూసుకుని త్వరగా పో. తల తిప్పకుండానే రఫ్గా బదిలిచ్చింది ఆమె. ట్యాక్సీ అయితే ఎక్కేస్తావా? నా పర్మిషన్ అక్కర్లేదా? గద్దించాడు. టైం వేస్ట్ చేయకు, త్వరగా పోనీమంటున్నా కదా విసుక్కుందామె. ఆమె ధోరణి చూస్తుంటే ఒళ్ళు మండింది కొత్తయుగికి. అమ్మాయిలు అందంగా ఉంటే చాలదు, కాస్త ధైర్యం కూడా ఉండాలి అంటూ సగవున ట్యాక్సీని రోడ్ సైడ్కి తీసి సడన్ బ్రేక్తో ఆపేశాడు. అదిరిపడింది ఆమె. భయంతో బిగుసుకుపోయింది. కళ్ళల్లోంచి దూకటానికి సిద్ధంగా ఉంది నీరు. ఇది న్యాయం కాదు. వాళ్ళు నన్ను బతకనిచ్చేలా లేరు. ప్లీజ్, చివరి ప్రయత్నంగా వేడుకుంది. అవేమీ వినిపించుకోలేదు అతను. దురుసుగా కారు దిగి వెనక డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. సీరియస్గా ఆమెను చూశాడు. భుజాన చిన్న ఎయిర్ బ్యాగ్ తప్ప ఆమె వద్ద లగేజీ ఏమీ లేదు. ఖరీదైన చుడిదార్ డ్రెస్లో అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంది. ఈమెను వాళ్ళెందుకు తరుముకొస్తున్నట్టు? అది బ్రాహ్మణ యువకులు. అతని మనసులో అనేక ప్రశ్నలు పుట్టుకొస్తుండగా అనుమానంగా చూశాడు. ఏం చేశావు? దొంగతనమా? అడిగాడు. విసుగ్గా నెత్తి కొట్టుకుందామె. నన్ను చూస్తే దొంగలా కనిపిస్తున్నానా? నా ట్యాక్సీలో దొంగలా ఎక్కి కూర్చుని నన్నే దబాయిస్తున్నావు. నిజం చెప్పు. మర్డర్ చేసి పారిపోయి వస్తున్నావా? గద్దించాడు. ఓరి దేవుడు, నీ అనుమాన పిశాచం చివరికి నన్ను హంతకురాన్ని చేస్తున్నాడుగా నాయనో. నువ్వే కాపాడు. నేనే మర్డరు చేయలేదు. వివరంగా చెప్పే టైము లేదు. ట్యాక్సీ పోనీ, వాళ్ళు వచ్చేశారు. తిరిగి చూస్తూ భయంగా అరిచింది. తల విదిలించి విసుగ్గా చూశాడు కొత్తయుగ్. ముందు నువ్వు ట్యాక్సీ దిగు. మ్యాటర్ సెటిల్ కాకుండా ట్యాక్సీ కదలదు. దిగు హుంకరించాడు. నేను దిగను అంటూ సీట్లో వెనక్కి జరిగింది ఆమె. కోపంతో డోర్ దబాలన మూసి వచ్చిన వాళ్ళ వైపు తిరిగాడు. రండయ్యా రండి. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నాకు తెలియకుండా ట్యాక్సీలో దక్కుంది. ఇందులో నా తప్పేం లేదు. రండి అంటూ పిలిచాడు. అప్పటికి ఆమెను తరుముతున్న వాళ్ళంతా అక్కడ బైకులు దిగుతున్నారు. మొత్తం 5 బైకుల మీద 9 మంది వచ్చారు.
బైకులు దిగుతూనే కర్రలు జుడిపిస్తూ దురుసుగా దగ్గరికి వచ్చేశారు. రండిరా, టాక్సీలోంచి బయటకు లాగండిరా దాన్ని అంటూ వాళ్ళలో కాస్త బక్కగా ఉన్న యువకుడు మిగిలిన వాళ్ళకి ఆర్డర్ వేశాడు. ఒంటి మీద షర్టు లేదు అతడికి. నుదుట విభూతి రేఖలున్నాయి. ఆవేశంతో జంజం పోగును రుద్దుతున్నాడు. ఆ మాట వింటూనే చట్టున అడ్డంగా నిలబడ్డాడు కొత్తయ్య. హలో, రమ్మని పిలిచాను కానీ ఆ అమ్మాయిని మీకు అప్పగిస్తా అని చెప్పలేదే. ముందు మీ మ్యాటర్ ఏమిటో చెప్పండి. ఆ పిల్ల తప్పేంటో నేను నాకు తగిలించి మీకు అప్పగించేస్తాను. తప్పు లేదంటే మీకు అప్పగించే ప్రసక్తే లేదు, నిష్కర్షగా తేల్చి చెప్పేశాడు. అడగవయ్యా, ఆ పిల్లని అడుగు. వచ్చిన వాళ్ళలో ఒకడు అరచాడు. తను చెప్పడం లేదు, మీరే చెప్పాలి. ట్యాక్సీలో యువతికి బయట సంభాషణ వినబడుతూనే ఉంది. కొత్తయ్యకి మాట విని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తనను అప్పగించడన్న ధైర్యం ఏర్పడింది. ఈ లోపల మేం మాత్రం ఎందుకు చెప్పాలి అంటూ కోపంగా ప్రశ్నించాడు వంటి మీద చొక్కా లేని బక్క యువకుడు. అయినా మధ్యలో నీ పంచాయతీ ఏమిట్రా? అవును, వాడితో మాటలేమిట్రా? దాన్ని ట్యాక్సీలోంచి బయటికి లాగండి. ఇంకోసారి అది మన అగ్రహారంలో అడుగు పెట్టకూడదు. తీసుకురండి అంటూ మరొకడు వాడిని సపోర్ట్ చేశాడు. హలో, అనవసరంగా మీరు ఆవేశపడి టైం వేస్ట్ చేయకండి. అసలే నాకు కాస్త తిక్క. తను చెప్పక మీరు చెప్పగా నాకు మ్యాటర్ ఎలా తెలుస్తుంది? మర్యాదగా అడిగాడు కొత్తయ్య. ఇది నీకు సంబంధం లేని విషయం. నీకు మ్యాటర్ తెలియాల్సిన అవసరం లేదు. పక్కకు తప్పుకోకపోతే నీకు దేహశుద్ధి తప్పదు. జంజం పోగు రుద్దుకుంటున్న యువకుడు అసహనంగా అరచాడు. వాళ్ళ ధోరణి చూస్తుంటే మాటలతో వినగానే కొత్తయ్యకి అర్థమైపోయింది. వెంటనే ఫ్రంట్ సీట్లోకి చేయి పెట్టి 3 అడుగుల పొడవున్న ఐరన్ రాడ్ని సర్వన బయటికి లాగాడు. నేను ముందే చెప్పాను, అసలే నాకు కాస్త తిక్క అని. అయినా మరోసారి హెచ్చరిస్తున్నాను. మీరు చూస్తే బ్రాహ్మణ యువకులు. అనవసరంగా బ్రహ్మహత్యా పాతకం ఎందుకని ఆలోచిస్తున్నాను. మర్యాదగా మ్యాటర్ ఏంటో చెప్పండి. ఆ పిల్ల చేసిన నేరం ఏమిటి? మృదువుగా మరోసారి అడిగాడు. ఏందిరో, నువ్వు ఇనపరాటి తీస్తే భయపడి పారిపోతామనుకున్నావా? చెప్పేది నీకు కాదు, దారిని పోయేవాడివి. నీకెందుకు ఈ గొడవలు? చూస్తారేమిట్రా, దాన్ని లాక్కురమ్మన్నానా? చొక్కా లేని యువకుడు బోర విరిచి ముందుకొస్తూ పెద్దగా అరిచాడు. అంతటితో కొత్తయ్యలో సహనం నశించింది. క్షణకాలంలో అతని పీకపుచ్చుకొని గడ్డి బొమ్మను లాగినట్టు లాగి ట్యాక్సీకి అదిమి ఇనపరాడిని గొంతు మీద ఉంచాడు. కెవ్వుమన్నాడు అతను. అది చూసి కర్రలు లేపి పెద్దగా అరుస్తూ ముందుకు రాబోతున్న మిగిలిన వాళ్ళని కన్నెర చేశాడు. అడుగు ముందుకు వేశారంటే ముందు వీడిని చంపేస్తాను. గో బ్యాక్ అరచాడు కొత్తయ్య. అతడి కళ్ళల్లోకి కృత నిశ్చయం చూసి అదిరిపడ్డారు వాళ్ళు. అక్కడే ఆగిపోయి 2 అడుగులు వెనక్కి వేశారు. గొంతు మీద రాడ్ అదుముతుంటే ఊపిరాడక గింజుకుంటున్నాడు బక్కపీచి యువకుడు. కాసేపు ఇక్కడుంటే ఇక పాపపుణ్యాల గురించి ఆలోచించను. తలకాయలు పగిలిపోతాయి. వెంటనే వాళ్ళని తీసుకెళ్ళిపో అంటూ అతని జబ్బపుచ్చుకొని విసిరేశాడు. ఆ మాత్రానికే సుడిగాలికి చిక్కిన ఎండుటాకులా తిరుగుతూ వెళ్ళి మిగిలిన వాళ్ళ కాళ్ళ దగ్గర పడ్డాడు. ట్యాక్సీలోని యువతి జరుగుతున్నదంతా చూస్తూనే ఉంది. ట్యాక్సీ డ్రైవర్ తన వాళ్లకు అప్పగించేస్తాడని మొదట చాలా భయపడింది. కానీ అతడికి ఆ ఉద్దేశం లేదని తెలియగానే ధైర్యం తెచ్చుకుంది. పర్వాలేదు, మనిషే కాదు మనసు కూడా మంచిదిలాగే ఉంది. పైగా 9 మంది కట్టగట్టుకొచ్చినా నిలబెట్టేశాడంటే మంచి దమ్మున్నవాడే అనుకుని ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంది. ఈ లోపల చేతిలో ఇనుపరాడ్తో అరివీర భయంకరుడిలా ఒక్కో అడుగు వేస్తూ ముందుకొస్తున్న కొత్తయ్యని చూడగానే వచ్చిన వాళ్ళకి కాళ్ళల్లో వణుకు పుట్టింది. ఇనుపరాడ్ ముందు కర్రలు ఎందుకు కొరగావని తెలుసు. దాంతో వాళ్ళ ధైర్యం అణగారిపోగా కర్రలు అక్కడే పడేసి గిర్రన వెలితిరిగారు. బైకులు స్టార్ట్ కావడంతో ఇక ఆశ వదులుకొని చొక్కా లేని వీరుడు కూడా చివ్వున లేచి పరిగెత్తి బైక్ ఎక్కేశాడు. అంతే, 5 బైకులు రివ్వన వెనుతిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయాయి. వాళ్ళు కనుమరుగు కాగానే వెనక్కి వచ్చి ఇనుపరాడ్ని ఫ్రంట్ సీట్లో పడేసి వెనక సీట్లోని యువతి వంక చూశాడు కొత్తయ్య. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నువ్వు ట్యాక్సీ దిగితే నా దారిని వెళ్ళిపోతాను అన్నాడు. అసలేమనుకుంటున్నావు నువ్వు? నడి రోడ్డు మీద, అది అటవీ ప్రాంతంలో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి? దిగను. సీట్లో ఆ చివరికి జరుగుతూ అంది. పొగబాటును చేతికి అందితే బయటకు లాగేస్తాడని భయం. చూడు, ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నేనేమీ నిన్ను ట్యాక్సీ ఫేర్ అడగటం లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నీకు వచ్చిన భయం లేదు. మర్యాదగా దిగు. నీ దారి నీది, నా దారి నాది. హలో, ఇది ట్యాక్సీనే కదా? అవును. అద్దె ఎంతో చెప్పు, ఇస్తాను. అంతేగాని దిగిపోమ్మని చెప్పకు అంది ఆమె. ఎక్కడికి వెళ్ళాలి? దంతెవాగ. అప్పుడు కూడా ట్యాక్సీ కదలదు.
ఎందుకు కదలదు? డబ్బులు ఇస్తానన్నాగా. నీ దగ్గర డబ్బులున్నాయో లేదో ఎవరికి తెలుసు? కంకునూరులో ఏ వెధవ పనిచేసి పారిపోయొచ్చావో. మళ్ళీ 10 మంది నా ట్యాక్సీ వెనకబడితే నా పరిస్థితి ఏమిటి? వద్దు తల్లి, నా ట్యాక్సీ వదిలేయి. ఏయ్ తల్లి పిల్ల అనుకో, మర్యాదగా ఉండదు, వేలెత్తి చూపించి హెచ్చరించింది. దాంతో చీరెత్తుకొచ్చి అసహనంతో డోర్ తెరిచాడు కొత్తయ్య. ఏమిటి నీ ధీమా? నీకు మర్యాద కూడా తెలుసా? నిన్ను లాగి బయటికి విసిరేస్తా చూడు. వంగి చెయ్యి పట్టుకోపాడు. అందకుండా మరింత చివరకు జరిగిందామె. ఏమిటి అంత కోపం? ఆడపిల్లని కూడా చూడకుండా బయటకి విసిరేస్తావా? ఇప్పుడేమన్నానని? వయసులో ఉన్న కన్నెపిల్లని అలా తల్లి అనొద్దు అన్నాను, అంతే కదా. ట్యాక్సీ పోనీ, నా దగ్గర డబ్బులున్నాయి, ఇస్తానన్నా కదా అంది బొంగమూతి పెట్టి. తల కొట్టుకున్నాడు కొత్తయ్య. ఇవాళ ఎవరి ముఖం చూశానో కానీ ఇలా బంకలా తగులుకున్నావు. ట్యాక్సీ దిగు, నీకు దండం పెడతాను. చివరికి బ్రతిమాలుకోక తప్పలేదు. ఆమె ముచ్చటగా నవ్వింది. ఇదే మరి, ట్యాక్సీ పోనీ, నీకు దండం పెడతానంటే పోనిచ్చావా? లేదు. ఇప్పుడు చూడు, ట్యాక్సీ దిగమని నువ్వే నాకు దండం పెడుతున్నావు. ఇంతకీ ఏమిటి నీ సమస్య? కంకునూరులో ఏం జరిగిందనేగా. రా, వచ్చి ట్యాక్సీలో కూర్చో, చెప్తాను. అది విన్నాకే ట్యాక్సీ స్టార్ట్ చేయొచ్చు, తొందర ఏం లేదు అంది. సరే, అది చూద్దాం అంటూ వెనక డోర్ మూసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆమె ఫ్రంట్ సీట్లోకి అతని కన్నా ముందే దూకేసింది. ఏమిటా దూకటం? గత జన్మలో కోతివా? డోర్ మూస్తూ విసుక్కున్నాడు. కాదులే, నేను ట్యాక్సీ దిగి ముందు సీట్లోకి వచ్చేలోనా నువ్వు వెళ్ళిపోతావని భయం, అందుకే సీట్ మించి దూకేశాను అంది నవ్వుతూ. సంతోషించాంలే, చెప్పు, ఏం జరిగింది అసలు? అదో పెద్ద కథ, పిట్ట కథగా చెప్పు చాలు. నేను పుస్తకం అడిగాను, డబ్బు కూడా ఇస్తానన్నాను, దానికే కోపం వచ్చింది వాళ్ళకి. ఆమె మాటలు వినగానే జుత్తు పీక్కోవాలంతగా పిచ్చి కోపం ముంచుకొచ్చింది కొత్తయ్యకి. ఓరి నాయనో, ఈ పిల్ల నా బుర్ర తినొస్తుందిగా దేవుడు. ఏయ్, నీ కంటికి అంత వెంగళప్పలా కనబడుతున్నానా? పుస్తకం అడిగావా? వాళ్ళ కోపం వచ్చిందా నిన్ను అంటూ చేయెత్తాడు. అది చూసి కంగారుగా, ఆగాగు, తొందరపడతావేం? పుస్తకం అంటే అది మామూలు పుస్తకం కాదు, తాళపత్ర గ్రంథం అని అరిచింది. అంతే, ఆశ్చర్యంతో షాక్ అయ్యాడు కొత్తయ్య. చటుక్కున చేయి దించేశాడు. కొత్తయ్యకు ఊహించని విషయం అది. తాళపత్ర గ్రంథం అంటే ప్రాచీన గ్రంథం, తాటియాకుల మీద లిఖించబడ్డది. అలాంటి వాటిలో చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయంటారు. ఇంతకీ ఈ తాళపత్ర గ్రంథంలో విషయం ఏమిటో, అందులో నిధుల రహస్యం ఏమన్నా దాగుందా? నిధుల గురించిన సమాచారం ఉందా? ఉండే ఉంటుంది. లేకపోతే ఈ అమ్మాయికి ఆ తాళపత్ర గ్రంథం మీద ఇంత ఇంట్రెస్ట్ దేనికి? అతని ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే, హలో, ఏమిట్రా అలా సైలెంట్ అయిపోయావు అంటూ అడిగిందామె. ఏమంటున్నావు? తాళపత్ర గ్రంథమా? అందులో ఏముంది? కుతూహలంగా అడిగాడు. నువ్వు ఊహిస్తున్నట్టు అందులో ఏమీ నిధి నిక్షేపాల గురించి ఉండదు. మరోసారి షాక్ అయ్యాడు కొత్తయ్య. తను వాటి గురించి ఊహించినట్టు ఈ అమ్మాయికి ఎలా తెలుసు? నేను వాటి గురించే ఊహించాను, నువ్వెలా కనిపెట్టావు అని అడిగాడు. నీ ముఖం చూస్తే అర్థమైందిలే, చాలా తెలివైన దానివే. సరే, విషయానికి రా. ఆ గ్రంథంలో ఏముంది? అలా అడిగావు, బాగుంది. దంతెవార కోట ఉంది కదా? ఉంది. అది ఎక్కడికి పోతుంది? జోకులేయక చెప్పేది విను. ఆ కోటకు సంబంధించిన చారిత్రక ఆధారాలు చాలా మరుగున పడిపోయాయి. ఇక్కడి నుంచి పరిపాలించిన రాజవంశాల గురించి, వారి చరిత్ర గురించి తెలిపే ఆధారాలు లేవు. శిలాశాసనాలు కూడా గత యుద్ధాలతో నాశనమయ్యాయి. ఒకప్పుడు ఆ కోటలో ఆస్థాన పురోహితుడు రాజగురువుగా కంకుబట్టు అనే అగ్నిహోత్ర బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకు దానంగా ఇవ్వబడింది కంకుబట్ల వారి అగ్రహారం. అదే కాలక్రమంలో నేటి కంకునూరు గ్రామం అయింది. ఆనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులు చుట్టుపక్కల రాజ్యాలకు వారు గ్రంథస్థం చేశారు. ఆయన వంశీకులు ఇప్పటికీ కంకునూరులో నివసిస్తున్నారు. ఆ గ్రంథాన్ని పూజ గదిలో ఉంచి దేవుడితో పాటు గ్రంథానికి పూజలు చేస్తున్నారు. అసలు ఆ గ్రంథాన్ని చదవాలన్నా ఇప్పటి వాళ్ళకి సాధ్యం కాదు. నాకు ఈ గ్రంథం గురించి తెలిసి దానికోసం చాలా ప్రయత్నించాను. ఇవాళ కూడా కంకునూరు అందుకే వచ్చాను. 10,000 రూపాయలు ఇస్తానని, కావాలంటే గ్రంథాన్ని నకలు తీసుకుని తిరిగి ఇస్తానని కూడా చెప్పాను. వాళ్ళకి కోపం వచ్చేసింది. కంకుబట్ల వారి వంశీకులం వంశపారపర్యంగా వస్తున్న గ్రంథం, దాన్ని ఇమ్మంటావా? నువ్వు మళ్ళీ మా ఊళ్ళో అడుగు పెట్టకూడదు, నిన్ను చంపేస్తాం అంటూ తరుముకొచ్చారు. రోడ్డు మీదకు రాగానే నీ ట్యాక్సీ కనిపించింది. నక్కి కూర్చున్నాను.
అగాగు అంటూ ఆమె మాటలకి అడ్డం వచ్చేశాడు కొత్తయ్యకు. ఈ కాలం వాళ్ళు చదవలేని ఆ గ్రంథంతో నీకేం పని? దానికోసం అంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఏమిచ్చింది? ఉపయోగం ఏమిటి? ఆశ్చర్యంగా నడుచుకుంటూ అడిగాడు. ఉపయోగం ఏమిటా? అలా అనుకుంటే మనకి చారిత్రక ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? శాసనాలు, తాళపత్ర గ్రంథాలే ఆధారం. చిన్నప్పటి నుంచి నాకు చరిత్రన్నా చారిత్రక ఆధారాలన్నా చాలా ఇష్టం. నా చదువు కూడా ఆ దిశగానే సాగింది అందామె. అంటే నువ్వు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో భాషా విభాగంలో జూనియర్ ప్రొఫెసర్ని? ఓ మై గాడ్ అంటూ షాక్తో అలాగే చూస్తుండిపోయాడు కొత్తయ్య. ఏమిటి నమ్మకం కుదరలేదా? ఐడెంటిటీ చూపించనా అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరవబోతుంటే ఆమెను వారించాడు. సో పురాతత్వ శాఖలో పనిచేస్తున్నావు? అడిగాడు. అవును ప్రాచీన భాషలు తెలుసా? తెలుసు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇవి 4 ద్రవిడ భాషలు. ఒకే భాషా కుదురు నుంచి ఇవి ఆయా భాషలుగా చీలిపోయాయి. దీనికి చాలా కాలం పట్టింది. అందుకే లిపి విషయంలో శాసనాలు, ప్రాచీన గ్రంథాల అక్షరాలు కాస్త కలగాపులగంగా ఉండి సామాన్యులకు అర్థం కావు. ఒకప్పుడు తెలుగులో వాడుకలో ఉన్న పదాలు ఇప్పుడు లేవు. అంతేకాదు, ఒకే పదం ఒకే భాష నుంచి మరో భాషలో వెళ్ళేసరికి అర్థం మారిపోతుంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తెలుగులో ప్రమాదం అంటే యాక్సిడెంట్ అవునా? అవును కదా. ఇదే పదం తమిళంలోకి వెళ్ళేసరికి దీని అర్థం ఏమిటో తెలుసా? చాలా బాగుంది అని. సో దేశకాల పరిస్థితులను బట్టి లిపి పదాల అర్థాలు వాడే సందర్భాలు ఎన్నో మార్పులు చేర్పులకి గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాటిని చదివి అర్థం చేసుకోవాలంటే చాలా భాషాధ్యయనం చేయాలి. ఇప్పుడు మనం చదువుతున్న తెలుగు అక్షరాల స్వరూపం ఆ కాలంలో ఇలా ఉండేది కాదు. నాకు తెలుగుతో పాటు దక్షిణాది భాషలు ఇంకా సంస్కృతం, ప్రాకృతం, పాళీ, హిందీ, ఇంగ్లీషు ఇలా ఓ డజన్ భాషలు వచ్చు అంటూ చెప్పటం ఆపిందామె. షాక్తో నోటమాట కాలేదు కొత్తయ్యకి. ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయాడు. సాదాసీదా అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. ఒక క్షణం ఆగి తిరిగి తన మాటల్ని పొడిగించింది. మా డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే శాసనాల్ని, ప్రాచీన గ్రంథాలని విశ్లేషించడంతో పాటు స్వయంగా కూడా పరిశోధించి డిపార్ట్మెంట్కి అందిస్తుంటాను. నా తెలివితేటలు నిరూపించుకుంటేనే కదా నాకు మరింత ఉన్నత పదవి లభిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కంకునూరులో తాళపత్ర గ్రంథం కోసం ప్రయత్నించి భంగపడ్డాను అంటూ బాధగా నిట్టూర్చింది ఆమె. అసలు విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు కొత్తయ్య. ఒక్కసారిగా ఆమె పట్ల గౌరవం పెరిగింది. బాప్రే, నీ వద్ద ఇంత విషయం ఉందా? నేను అస్సలు ఊహించలేదు. సారీ మేడం, ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నాడు కొత్తయ్య. ఉన్నట్టుండి ఏమైంది నీకు? సారీ దేనికి? ఇంకా దేనికి అంటారేమిటి మేడం? నేను ఫోన్ని మీరేదో మామూలు అమ్మాయి అనుకుని నోటికొచ్చింది వాగేశాను. అవేమీ మనసులో పెట్టుకోవద్దు. పెట్టుకోనులే అందామె. ఇంతకీ మీ పేరేమిటో చెప్పలేదు మేడం. చెప్పను. అయ్యో, అలాంటి పేరు కూడా ఒకటి ఉందా? ఎలాంటి పేరు? అదేనండి, చెప్పను అన్నారుగా. స్టూపిడ్, దట్ ఈజ్ నాట్ మై నేమ్ అంది నవ్వుతూ. మీరు అలా ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థమై చావదు కానీ తెలుగులో చెప్పండి. నీ పేరు చెప్పు. కొత్తయ్య. నైస్ నేమ్. ఏం చదువుకున్నావు? 5వ తరగతి. వాట్? అవునండి, మా ఊళ్ళో అదే ఎక్కువ. ఏదో బతుకు తెరువు కోసం ట్యాక్సీ తోలుకుంటున్నాను. నా సంగతి వదిలేయండి మేడం, మీ పేరు చెప్పండి. అవును, ఉన్నట్టుండి ఈ మర్యాదలేమిటి? అప్పుడంటే మీరెవరో తెలియక అన్నామండి. అవన్నీ పట్టించుకుంటే ఎలా? మీ చదువుకి మీ ఉద్యోగానికి మర్యాద ఇవ్వాలిగా, అదన్నమాట. సో జ్ఞానోదయమైంది నీకు. కీప్ ఇట్ అప్. ట్యాక్సీ పోనీ. మీ పేరు చెప్పలేదు. స్నిగ్ధ. వామ్మో, మీరే అర్థం కాలేదంటే మీ పేరు కూడా అర్థం కాకుండా పోవాలా? అసలే నా నాలుగు కొంచెం మందం, పలకలేనేమో. ట్రై చేయి, వస్తుంది అంది నవ్వుతూ. వద్దులేండి, చక్కా మేడం అంటే సింపుల్గా ఉంటుంది. ఇంతకీ మనం ట్యాక్సీ ఫేర్ మాట్లాడుకోలేదు. ఈ రోజంతా నాతో ఉంటున్నావు. ఎంత కావాలి? నేను ట్యాక్సీ డ్రైవర్నే కాదు, టూరిస్ట్ గైడ్ని కూడా. సో రెంట్కి ఓ 5,000 ఇవ్వండి. ఓకే, నువ్వు అడిగినంత ఇస్తాను. ఇందా 3,000 అడ్వాన్స్ అంటూ 3,000 చేతిలో ఉంచింది. కాదనకుండా క్యాష్ జేబులో ఉంచుకొని ట్యాక్సీ స్టార్ట్ చేశాడు. హైవేలో మెత్తగా దూసుకుపోతోంది ట్యాక్సీ. అటు ఇటు కొండలు, అడవి, పచ్చదనం కనువిందు చేస్తున్నాయి. అటు
విశాఖ మన్యం ప్రాంతం, పాడేరు ప్రాంతం, అడవులు ఇటు ఛత్తీస్గఢ్ లోతట్టు ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నాయి. సరిహద్దు నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది దంతెవాడ సిటీ. దారిలో చిన్న చిన్న పల్లెలు, గ్రామాలు వెనక్కిపోతున్నాయి. ఇవాళ ట్రాఫిక్ తక్కువగానే ఉంది. ఎగువన రోడ్డు మీదకు వస్తున్న ఆలమందను గమనించి బిగ్గరగా హారన్ కొడుతూ వాటి సమీపంలోకి కారును పోనిచ్చాడు. అయినా నదురు బెదురు లేకుండా మంద మొత్తం రోడ్డు మీద తిష్ట వేసింది. కొన్ని పడుకుని నెమరు వేస్తుంటే, కొన్ని నిలబడి దిక్కులు చూస్తున్నాయి. కొన్ని కోపంతో గుర్రుగా టాక్సీ వంక చూస్తున్నాయి. వద్దు, దగ్గరికి పోవద్దు, గాబరాగా అరిచింది స్నిగ్ధ. ఏం పర్వాలేదు. వద్దంటున్నావా? వద్దంటున్నానా? వాటిని చూడు ఎలా చూస్తున్నాయో. వాటితో మనకి గొడవలొద్దు. ఓకే, మీరు భయపడిపోతున్నారు కాబట్టి ఆగిపోతున్నాను అంటూ ట్యాక్సీని రివర్స్లో కొంత దూరం వెనక్కి తీసుకొని వచ్చి అక్కడ ఆపాడు కొత్తయ్య. ఈ లోపల అటు నుంచి వచ్చే కొన్ని లారీలు, కార్లు, ఇటు నుంచి కొన్ని వాహనాలు వచ్చి అటు ఇటు ఆగిపోయి హారన్లు కొడుతూ వాటిని బెదిరించే ప్రయత్నాలు ఆరంభించాయి. అవేమీ పట్టించుకోకుండా రిలాక్స్గా సీట్కి జీరపడుతూ సైడ్ మిర్రర్లోంచి వెనక్కి దృష్టి సారించాడు కొత్తయ్య. అక్కడికి 300 గజాల దూరంలో ఎగువన నిలిచి ఉంది రెడ్ కలర్ ఓల్డ్ ఫియట్ మరొకటి. కంకునూరు నుంచి బయలుదేరినప్పుడు ఆ కారు తన వెనుక లేదు. బ్రాహ్మణ యువకులతో గొడవ పడుతున్నప్పుడు ఇలాగే ఎగువన ఆగుంది. అప్పుడు దాని గురించి తను పట్టించుకోలేదు. అయితే అక్కడి నుంచి కదిలాక ఆ కారు ఎడంగా తమని ఫాలో అవ్వటం గమనించాడు. ఎవరు వాళ్ళు? ఎందుకు తన కారు వెంటబడ్డారు? ఆ కారులో ఎవరున్నారో ఎందరున్నారో కూడా తెలియదు. ఎందుకు తన ట్యాక్సీ వెంటబడుతుందో తెలియదు. వాళ్ళు అటాక్ చేసే ఉద్దేశంతో వచ్చుంటే ఎక్కడో చోట అటాక్ జరిపేవాళ్ళు. కానీ అలా చేయటం లేదు. దూరంగా ఆగిపోయి వాచ్ చేస్తున్నారు. ఎందుకు? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కొత్తయ్య. ఒకవేళ వాళ్ళు ఫాలో చేస్తున్నది స్నిగ్ధ కోసం కాదు కదా? ఈ ఆలోచన రాగానే ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాడు కొత్తయ్య. ఏమైంది? అతడినే గమనిస్తూ అడిగింది స్నిగ్ధ. ఏమైంది? ఏమీ కాలేదుగా అన్నాడు నవ్వుతూ. అతడి చూపులు సైడ్ మిర్రర్ మీదే ఉన్నాయి. లేదు, నువ్వేదో దాస్తున్నావు. ఆ విషయం నీ ముఖంలో తెలుస్తోంది. అయితే ముఖం దాచేసుకోమంటావా? ఏమీ లేదని అంటున్నాగా. అంతేనా? ఓకే అంటూ ముఖం తిప్పుకుంది. అలిగింది చాలు కానీ మేడం, నాకు సంగతి చెప్తావా? స్టీరింగ్ మీద చేతులతో తాళం వేస్తూ అడిగాడు. ఏ విషయం? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. కంకునూరు వరకు ఎలా వచ్చారు? భద్రాచలం రోడ్ వరకు ట్రైన్ మార్గంలో వచ్చి అక్కడి నుంచి బస్సులు, ఆటోలు బారుతూ వచ్చాను. ఎందుకలా అడిగావు? ఏం లేదులే. అంతకు మించి ఏమీ చెప్పలేదు కొత్తయ్య. అలాగని ఆ రెడ్ ఫీడ్ గురించి ఆమెను అడగాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఫాలో చేస్తున్నది తన ట్యాక్సీనా లేక స్నిగ్ధనా అనేది స్పష్టంగా తెలియకుండా ఆమెను హెచ్చరించటమో మంచిది కాదనిపించింది. ఒకవేళ ఆమెనే వాళ్ళు ఫాలో చేసేటైతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి అయితే ఆమెతో పాటు రైల్లోనే వచ్చేవారు. కారులో వస్తున్నారంటే ఒకవేళ ఆమె అందం చూసి కిడ్నాప్ చేసేందుకు వస్తున్న దుండగులు కాదు కదా. తనకైతే వాళ్ళు వస్తోంది ఖచ్చితంగా ఆమె కోసమే అనిపిస్తోంది. తన కోసం వచ్చే వెధవలెవరూ ఉండరు. ఎందుకంటే తనతో పెట్టుకుంటే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో తన పరిచయస్తులందరికీ తెలుసు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. ఆలోచనల మధ్య ఆలమంద రోడ్డు వదిలి అడవిలోకి పోవటం, ట్రాఫిక్ మూవ్ కావటం అతనికి తెలియదు. స్నిగ్ధ అసహనంగా అతన్ని తట్టింది. ఏమిటి, నిద్రపోతున్నావా? పోదాం పద అంది విసుగ్గా. సైడ్ మిర్రర్లోకి చూశాడు కొత్తయ్య. వాహనాలన్నీ కదులుతున్నా ఆ కారు నిశ్శబ్దంగా అక్కడే ఉంది. వాళ్ళు ఎంతసేపు అక్కడ ఉంటారో చూడాలనిపించింది. డోర్ తెరుచుకుని దిగాడు. ఒక్క నిమిషం మేడం, ఇంజన్ చెక్ చేయాలి అంటూ కారు బోనెట్ తెరిచి ఇంజన్ చెక్ చేయనారంభించాడు. ఏమైంది? ఇంతసేపు బాగానే ఉందిగా. కారు దిగి వస్తూ విసుగ్గా అడిగింది ఆమె. ఆమె ప్రశ్నకు బదిలివ్వకుండా ఎగువకు చూశాడు. తాము ఇక్కడి నుంచి కదిలే వరకు ముందుకు వచ్చే ఉద్దేశం వాళ్ళకి లేనట్టుంది. స్థిరంగా అక్కడే ఉందా కారు. ఒక్కరు కిందకు దిగలేదు. ఏమిటి, స్టార్ట్ కాదా? ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది, వెళదామా? అసహనంగా అడిగింది. 5 minutes మేడం. డొక్కు కారని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. ట్యాక్సీ తిప్పేవాడివి కాస్త మంచిగా కొనుక్కోవచ్చుగా, కోప్పడింది. హలో, ఈ డొక్కు కారే ఆపదలో మిమ్మల్ని కాపాడింది, మర్చిపోయారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నాడు. ఇది నా గోల్డ్, మా కుటుంబాన్ని పోషిస్తోంది. దయచేసి దీనేమి అనకండి. కారులో కూర్చోండి, వచ్చేస్తున్నాను అన్నాడు బోనెట్ మూస్తూ.
ఓసారి అతన్ని గుర్రుగా చూసి కారులో కూర్చుని స్నిగ్ధ. కృతయుగ్ కార్ స్టార్ట్ చేశాడు. అంబాసిడర్ మూవ్ కాగానే ఎగువన ఎర్ర ఫియట్ కారు, ఎర్ర ఫియట్ కూడా మూవ్ అయింది. ఇంత జరుగుతున్నా స్నిగ్ధకు ఏమీ తెలియదు. అనవసరంగా ప్రయాణం ఆగిందని ఆమె కోపం. దానికి ఆకలి కూడా తోడయింది. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదన్న సంగతి కృతయుగ్కి తెలియదు. అతడి ఆలోచన ఒక్కటే, ఆ ఫియట్ కారు వ్యవహారం ఏమిటో తెలుసుకోవటం ఎలా. కారు ఆపి వాళ్ళతో గొడవ పడడం మంచిదా, లేక స్లిప్ ఇచ్చి ఆ కారును వదిలించుకొని వెళ్ళిపోవడం మంచిదా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వాళ్ళు తనను ఓవర్టేక్ చేసి వెళ్తారా లేదా చూడాలని స్లోగా పోనిస్తున్నాడు. ఆ సంగతి గమనించిన స్నిగ్ధ. ఏమైందిరా నీకు? ఎందుకు కారు స్లో చేసావు? ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది. త్వరగా పోని, నీకు పుణ్యం ఉంటుంది వేడుకుంది. ఆశ్చర్యంగా చూశాడు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా మేడం అంటూ కారు డాష్ బోర్డ్ తెరిచి అందులోంచి ఒక ఆపిల్, 3 అరటిపళ్ళు టీ ఫ్లాస్కు తీసి ఆమె పక్కనే ఉంచాడు. టైం 11 దాటింది. ఏకంగా భోంచేయొచ్చు. ప్రస్తుతానికి ఇవి దాగించండి అంటూ కారు వేగం పెంచాడు. ఆమెకు చాలా సంతోషం కలిగింది. థ్యాంక్స్. నాలాగే నువ్వు తిండిపోతువని ఇవన్నీ వెంట తెచ్చుకుంటావని నాకేం తెలుసు? తెలిస్తే ముందే అడిగేదాన్ని అంటూ ఆపిల్ అందుకుంది. మీ కాంప్లిమెంట్స్కి థ్యాంక్స్ మేడం. బట్ నేనేమి తిండిపోతుని కాదు. నా ట్యాక్సీ ఎక్కి ఆకలి రాయల కోసం స్టోర్ చేస్తాను. వీటికి ఛార్జ్ చేయనులే. సంతోషించాంలే. తన కార్ స్లో చేస్తే ఆ రెడ్ ఫియట్ కూడా స్లో అవుతోంది. స్పీడ్ పెంచితే అది స్పీడ్గా వస్తుంది. సుమారు 2 ఫర్లాంగ్ల దూరం ఎడంగా ఫాలో అవుతూనే ఉంది. వాళ్ళ ధోరణి చూస్తే ఒళ్ళు మండుతోంది కృతయుగ్కి. మొదట వాళ్ళకి స్లిప్ ఇవ్వాలనుకున్నాడు. కానీ వెంటనే ఆ ఉద్దేశం విరమించుకున్నాడు. వాళ్ళు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం అనిపించింది. సమయం కోసం వెయిట్ చేస్తూ కారు వేగంగా పోనిస్తున్నాడు కృతయుగ్. ఈ లోపల అరటిపళ్ళు, ఆపిల్ లాగించేసి కాఫీ తాగి మగతగా నిద్రలోకి జారుకుంది స్నిగ్ధ. అర్ధగంట ప్రయాణం తర్వాత కృతయుగ్ ఎదురు చూసిన చోటు వచ్చింది. అక్కడ రోడ్డు స్ట్రైట్గా లేకుండా పాము మెలికల్లా వంపులు తిరిగిపోతూ ఉంది. వెనుక వాళ్ళకి ముందు బళ్ళు కనిపించవు. ఒక మలుపు తిరగగానే కారుని సగమున రోడ్డు పక్క పొదలు, చెట్ల వెనక్కు పోనిచ్చి ఇంజన్ ఆపేశాడు. అదుటుకు నిద్రలేచి ఆశ్చర్యంగా చూసింది స్నిగ్ధ. ఏం జరుగుతోంది అర్థం కాలేదు ఆమెకు. భయంగా చూసింది. చెట్ల మధ్యలో తెచ్చి కారు ఆపాడంటే ఏదన్నా పాడు ఆలోచనలో ఉన్నాడా? వీడిక్కడ తననేం చేసినా అడిగే దిక్కు లేదు. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని తేలిగ్గా నవ్వాడు కృతయుగ్. అనవసరంగా భయపడకండి మేడం. నేను అలాంటి వాడిని కాను. మీకు వచ్చిన భయం లేదు. ఏం జరుగుతోంది? ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అడిగింది స్నిగ్ధ. కంగారు పడాల్సిందేమీ లేదు. రెడ్ ఫియట్ కార్ ఒకటి మనల్ని ఫాలో అవుతోంది. విషయం ఏమిటో తెలుసుకుందామని చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఆ కారు మనల్ని దాటిపోతే మనం వెళదాం అన్నాడు. స్నిగ్ధకు అర్థం కాక అయోమయంగా చూసింది. అంతలో రోడ్డు వెంట ఫియట్ కారు వెళుతున్న సౌండ్ వినిపించింది. అది చాలా వేగంగా తీసుకెళ్తోంది. ఎవరు వాళ్ళు? మనల్ని ఎందుకు ఫాలో చేస్తున్నారు? గాబరా చెందుతూ అడిగింది ఆమె. ఆమె భయం ఆమెది. కంకునూరు యువకులు మరికొంతమందితో తన కోసం వెతుకుతూ వస్తున్నారేమని గాబరా పడుతుంది. ఆ విషయాలు తెలుసుకోవాలని ఆగాను. ఇప్పుడు చూడు, మనం వాళ్ళ వెనక పడతాం అంటూ కారు స్టార్ట్ చేశాడు కృతయుగ్. ట్యాక్సీ హైవేలోకి ఎక్కి వేగం పుంజుకుంది. ఎగువన మలుపు తిరుగుతూ కనిపించింది ఫియట్ కారు. 10 మలుపులు తిరిగాక ఒక కొండ పాదం దాటగానే గీచినట్టు స్ట్రైట్గా కనిపించింది రోడ్డు. ఒక చోట చెట్టు నీడన కనిపించింది రెడ్ ఫియట్. ఎగువన ట్యాక్సీ కనపడకపోయేసరికి తాము మోసపోయినట్టు గ్రహించి ఉండాలి. అందుకే చెట్టు నీడన కారు ఆపి కూర్చున్నారు. మనల్ని ఫాలో చేస్తోంది ఈ కారేనా? అడిగింది స్నిగ్ధ. అవును, కారును గమనిస్తూ చెప్పాడు. ఆ కారుకి చుట్టూ నల్లద్దాలు బిగించి ఉన్నాయి. కారులో ఎవరున్నారో కనిపించడం లేదు. కారును దాటి 100 గజాలు ముందుకెళ్ళగానే సడన్ బ్రేక్తో కారు ఆపాడు కృతయుగ్. మీరు కారులోనే ఉండండి మేడం, నేను విషయం ఏమిటో తెలుసుకుని వస్తాను అంటూ కారు దిగాడు. ఏయ్ జాగ్రత్త, వాళ్ళెవరో ఏమిటో వెనక నుంచి హెచ్చరించిన స్నిగ్ధ. వాళ్ళెవరైనా ఈరోజు నా చేతిలో అయిపోయారే. తమాషా చేస్తున్నారు రాస్కెల్స్ అంటూ పెద్ద అంగలతో ఫియట్ కారు వైపు నడిచాడు. లెక్క ప్రకారం తను చూడగానే ఎవరో ఒకరు కారు దిగాలి. కానీ అలాంటి సూచన ఏదీ లేదు. తుఫాను ముందు ప్రశాంతతలా, ఉప్పెన ముందు సముద్రంలా మౌనంగా నిలబడింది ఆ కారు. వడివడిగా వెళ్ళి డ్రైవర్ డోర్ పక్కన నిలబడి దబదబా చప్పుడు చేశాడు. లోన ఎవరు? కమ్అవుట్, ఓపెన్ ది డోర్ అని అరిచాడు. క్లిక్ మంది డోర్. కాస్త వెనక్కి జరిగి నిలబడ్డాడు. ఎవరు బయటకు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు, పిడికిళ్ళు బిగించి.
ఆతృతగా చూస్తున్నాడు. డోర్ కొద్దిగా తెరుచుకుంది. దాంతోపాటే మృదువుగా గాజుల చప్పుడు, మువ్వల పట్టీల అలికిడి. వింటూనే అతడి ఆవేశం మీద నీళ్లు జలకరించినట్టయింది. కృతయుగ్కి పెద్ద షాక్. డామిట్, కారులో దుండగులు ఎవరో ఉంటారనుకుంటే లేడీస్ ఏమిటి? కొంపదీసి కారు మారిపోయిందా? లేదే, అదే నెంబరు, అదే కారు. విప్పార్తిన కళ్ళతో అతడు అలా చూస్తుండగానే కారు డోర్ బార్లా తెచ్చుకుంది. బాటా చెప్పులతో కూడిన నాజూకు పాదం ఒకటి ముందుగా నేలను తాకింది. ఆ వెనకే నెమలి కన్నుల చీర కట్టిన నీలిమబ్బు లాంటి లతాంగి కారు దిగి విలాసంగా కారుకు జీరబడి నిలబడి నవ్వుతూ హలో అంది. కృతయుగ్కి ఒకంత షాక్, ఒకంత కన్ఫ్యూజన్. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు తను ఊహించిందేమిటి, ఎదురుగా జరుగుతున్నదేమిటి? అక్కడికి సందేహం తీరక తొంగి చూశాడు. కారులో ఎవరూ లేరు. ఆమె సింగిల్గానే వస్తుంది. ఎవరీమె? ఎందుకు ఫాలో చేస్తుంది? కలర్ కాస్త తక్కువైనా మనిషి చాలా అందంగా ఉంది. సాంప్రదాయంగా చీర కట్టిన చాలా అల్ట్రా మోడర్న్గా ఉంది. జబ్బల నునుపు కనిపించేలా జాకెట్టు, నాజూకైన నడుము, లోతైన బొడ్డు, షేపులు తెలిసేలా మక్కెల మీద చీరకట్టు, బాబ్డ్ హెయిర్, కూలింగ్ గ్లాసెస్, షోకేస్లో బొమ్మలా చాలా అందంగా ఉంది. స్నిగ్ధ కూడా చాలా అందంగా ఉంది. కానీ ఆమెకు ఈమెకు ఒక తేడా ఉంది. స్నిగ్ధ అందం చూడముచ్చటగా సాంప్రదాయంగా ఉంటే ఈమె అందం మగాణ్ణి కవ్వించి రెచ్చగొట్టేలా ఉంది. ఎవరు నువ్వు? సూటిగా అడిగాడు. ఆయాం ముగ్ధ. కళ్ళజోడు తీసి ముఖంలోకి చూస్తూ బదులిచ్చిందామె. గాలికి చెదరి ముఖం మీద అల్లరి చేస్తున్న జుత్తును మాటిమాటికి సవరించుకోవటం ఆమె అలవాటు కావచ్చు, కానీ అదో స్టైల్గా ఉంది. ఆమె కళ్ళు విశాలంగా చాలా అందంగా ఉన్నాయి. కానీ ఆ కళ్ళల్లో సంచలత్వం ఉంది. సూదంటు రాయి లాంటి ఆకర్షణ ఉంది. మగాడు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మాడి మసైపోవాల్సిందే. అంత మత్తుగా సెక్సీగా ఉన్న కళ్ళను ఇంతవరకు చూడలేదు కృతయుగ్. అంతేకాదు, ఆమె పైట చాటున చిన్న సైజు కొండల్లా ఒదిగిన ఆమె పగవాల పొంగులు మగాడి మతి తప్పిస్తాయంటే ఆశ్చర్యం లేదు. హలో, నువ్వు ముగ్ధవైతే ఏమి, ముద్దబంతివైతే నాకేమి? ఎవరు నువ్వు? ఎందుకు నా ట్యాక్సీని ఫాలో చేస్తున్నావు? కోపంగా అడిగాడు. ఊహించు, నీకే అర్థమవుతుంది. కొంటె నవ్వు నవ్వింది. అంత అవసరం నాకు లేదు. మర్యాదగా నిజం చెప్పు అన్నాడు కృతయుగ్. యూసి, ఒక పడిచిపిల్ల ఒక చాకు లాంటి కుర్రాడి వెంట ఎందుకు పడుతుంది? ఆ మాత్రం ఊహించలేవా? పజిల్స్ వేయకు, నాకు అసలే కోపం ఎక్కువ. నా ట్యాక్సీని ఎందుకు ఫాలో చేస్తున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఏ కాలం కుర్రాడివిరా? ఎస్, నేను నిన్ను ఫాలో చేస్తున్నాను. బికాజ్ ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. హే భగవాన్ అంటూ పిచ్చిగా నుదురు కొట్టుకున్నాడు కృతయుగ్. ఆల్రెడీ ట్యాక్సీలో పిచ్చిది ఉంది, దాంతోనే వేగలేక చేస్తుంటే నువ్వు సరేనా? నువ్వు వేరేనా? చూడు, నన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. నువ్వెవరో నాకు తెలియదు. నీకు నాకు లవ్ ఏమిటి? నిజం చెప్పు, ఎందుకు ఫాలో చేస్తున్నావు? గద్దించాడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ దిక్కులు చూస్తూ నిలబడింది ఆమె. అతడి ప్రశ్నకు బదిలివ్వలేదు. ఈ లోపల అక్కడ ట్యాక్సీలో ఉన్న స్నిగ్ధకి చెప్పనంత టెన్షన్గా ఉంది. వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంది. మాటలు వినపడక అనీజీగా ఫీల్ అయింది. ఇక ఆతృత ఆపుకోలేక ట్యాక్సీ స్టార్ట్ చేసి రివర్స్లో కృతయుగ్ పక్కకు తీసుకొచ్చి ఆపింది. మాట్లాడవేం? ఎందుకు ఫాలో చేస్తున్నావు? గద్దించాడు కృతయుగ్. విసుగ్గా చూసింది ముగ్ధ. మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు గమనించలేదు కానీ ఎన్ని రోజులుగా నిన్ను ఫాలో చేస్తున్నానో తెలుసా? ఫాలో చేసి ఏం తెలుసుకున్నావు? నీ పేరు కృతయుగ్, ట్యాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్వి, టూరిస్ట్ గాడివి కూడా. సొంత ఊరు భద్రాచలం. ఎందరో టూరిస్టులను తిప్పుతుంటావు కాబట్టి నీకు నేను గుర్తులేను. గత నెలలో మేం అమ్మాయిలం కోటా చూడ్డానికి వచ్చినప్పుడు మొదటిసారిగా నేను చూసి లవ్లో పడిపోయాను. అప్పుడు మా గైడ్ కూడా నువ్వే. ఈ వివరాలు చాలా ఇంకా చెప్పాలా? ఇప్పుడు కూడా వెంటపడేదాన్ని కాదు. ఎవరో అమ్మాయితో నువ్వు ట్యాక్సీలో రావడం చూసి మీ మధ్య ఏం నడుస్తుందో అర్థం కాక ఇలా వెంటపడ్డాను. తప్పైతే సారీ, బట్ నువ్వంటే చచ్చేంత ప్రేమ, అది మర్చిపోకు అంది. ట్యాక్సీ దిగిన స్నిగ్ధ మౌనంగా ప్రేక్షకురాలిగా నిలబడిపోయింది. ఆ కారులో తన కోసం ఎవరన్నా వస్తున్నారేమోనని మొదట భయపడింది. కానీ కారులో ఉన్నది ఎవరో అమ్మాయి అని తెలియగానే తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అయితే వాళ్ళ మాటలు వినాలని ట్యాక్సీని వెనక్కి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి అతని లవ్ చేస్తుందని వినగానే తనిక మాట్లాడవలసింది ఏమీ లేదని మౌనం వహించింది. కృతయుగ్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆమె చెప్పింది కరెక్టే కానీ
ఆ మాటలు ఎంతవరకు నమ్మొచ్చో తెలియదు. ఏ ఊరు నీది? ఆలోచన నుండి బయటపడుతూ అడిగాడు. మీ భద్రాచలం మాత్రం కాదు అంది నవ్వుతూ. విసిగించగా ఊరు పేరు చెప్పు. చెర్ల నుంచి సరిహద్దు దాటి నన్ను ఫాలో చేస్తున్నావా? నేను నమ్మను. కంకునూరు అవతల నీ కారు నాకంట పడలేదు. ఎందుకు పడుతుంది? రాత్రి కంకునూరులో మా బంధువుల ఇంట్లో ఉన్నాను. ఉదయం ఆమెని ట్యాక్సీలో దాక్కోవడం చూసి ఫాలో అయ్యాను. అయినా ఏమిటి నీ ఉద్దేశం? నేను లవ్ చేస్తున్న అమ్మాయిని ఇలాగైనా ప్రశ్నలతో వేధించేది? మనసులో మాట చెప్పాక కూడా ఐ లవ్ యూ అని చెప్పలేవా? ఆమె ఎవరు? నేను లవ్ చేస్తోందా అంది స్నిగ్ధని చూపిస్తూ. అప్పుడు పెదవి విప్పింది స్నిగ్ధ. ఏయ్, అనవసరంగా మీ మధ్యకు నన్ను లాగొద్దు. నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. నేను టూరిస్ట్ని అంతే అంది. సీరియస్గా చూశాడు ముగ్ధ వంక కొత్తయ్య. విన్నావుగా, ఆమె నా టూరిస్ట్ కస్టమర్. మా గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. అంతేకాదు, ఇంకెప్పుడు నా కంటపడే ప్రయత్నం చేయకు. నువ్వు ప్రేమించినా నేను ప్రేమించేంత తీరిక నాకు లేదు. మరోసారి నా టాక్సీ వెనక నీ కారు కనిపించకూడదు. అనవసరంగా డ్యామేజ్ అయిపోతావు. జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ వెళ్ళి తన ట్యాక్సీలో కూర్చున్నాడు. అప్పుడు కూడా చెరగని చిరునవ్వుతో ఇద్దరిని చూస్తూనే ఉంది ముగ్ధ. ఆమెనే గమనిస్తూ వచ్చి ట్యాక్సీలో కూర్చుని డోర్ మూసింది స్నిగ్ధ. ట్యాక్సీ ఒక జర్కుతో రివ్వున ముందుకు దూసుకుపోయింది. ట్యాక్సీ దూరం వెళ్ళిపోగానే సెల్ ఫోన్ అందుకుని ఒక నెంబర్కి ఫోన్ చేసింది ముగ్ధ. దంతెవాడ సిటీ అవుట్స్కట్స్లో హైవే నానుకుని ఎడం పక్కగా ఉందో పాడుపడ్డ మండపం. దాన్ని ఏ కాలంలో ఎవరు కట్టించారో కూడా ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ బాటసార్లకు అది ఎప్పటికీ నీడనిస్తోంది, సేద తీరుస్తోంది. ఆ మండపం ముందు ఒక టాప్లెస్ జీప్ ఆగింది. సుమారు 50 సంవత్సరాల వ్యక్తి ఒకడు జీప్ పక్క నిలబడి బీడీ దమ్ము కొడుతున్నాడు. మండపంలో నలుగురున్నారు. వాళ్ళంతా 30లోపు యువకులు. తీరిగ్గా అరుగు మీద కూర్చుని పేకాడుకుంటున్నారు. వాళ్ళంతా రఫ్గా కనిపిస్తున్నారు, బలిష్టంగా ఉన్నారు. బీడీ దమ్ము కొడుతున్నవాడు అందరికీ లీడర్ కావచ్చు. కాస్త హుందా వెలగబెడుతున్నాడు. ఒరే, ఆడింది చాలు, ఆపండిరా. మేడం ఏ క్షణంలోనైనా రావచ్చు. చూసిందంటే కాల్చుకు తింటుంది. స్టాప్ ఇట్. బీడీ పడేస్తూ విసుగ్గా అరిచాడు. అయిపోయింది బాబాయ్, ఆపేస్తున్నాం. మండపం మీది వాళ్ళల్లో ఒకడు అరిచాడు. అయితే ఆట మాత్రం ఆపలేదు. గోల చేస్తున్నారు. ఇంతలో సదరు బాబాయ్ గారి సెల్ ఫోన్ మోగింది. తీసి చూస్తేనే తేలు కుట్టినట్టుగా ఉలిక్కిపడ్డాడు బాబాయ్. ఓకే, కాంచనా మేడం లైన్లో ఉన్నారు, ఇప్పుడన్నా ఆపుతారా అరిచాడు. అంతే. అంతవరకు లోన బయట పేకాట్లో గోలగోలగా ఉన్న నలుగురు ఏదో పిశాచం వస్తోందన్నంత భయంతో ఒక్కసారి గప్చుప్ అయిపోయారు. మేడం నమస్తే మేడం. సెల్ ఫోన్ చెవి కానించుకుంటూ వినయం మొలకబోశారు సదరు బాబాయ్. పీటర్, ఎక్కడ చచ్చారా మీరంతా? మేడం గొంతు కటువుగా పలికింది. ఇక్కడే చచ్చాం. సారీ, ఉన్నాం మేడం తడబడ్డాడు పీటర్. ఇక్కడే అంటే సంతలోనా, శ్మశానంలోనా? ఈడియట్. ఆమె ప్రశ్నలకి టారెత్తిపోతూ తల వరుక్కున్నాడు పీటర్. దంతెవాడ బయట మండపం దగ్గర ఉన్నా మేడం అన్నాడు కంగారు ఆపుకుంటూ. అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయారా? ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదు మేడం. ఏం చేయనప్పుడు మీరంతా ఎందుకు వచ్చారా? పీకల దాకా తాగి మండపంలో దొల్లుతున్నారా? డాడీతో ఒక్క మాట చెప్తే చాలు, మిమ్మల్ని షూట్ చేసి పారేస్తారు. మేం తాగలేదు మేడం, అంతా అప్రమత్తంగానే ఉన్నాం. ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ప్రోగ్రాంలో చిన్న మార్పు జరిగింది. స్నిగ్ధ దంతెవాడ వస్తుంది, కానీ ఒంటరిగా రావడం లేదు, ట్యాక్సీలో వస్తుంది. ఆ ట్యాక్సీ ఎవరిదో తెలుసా? మీరు చెప్పలేదు మేడం. నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు తెలుసుకో. అది కృతయుగ్ ట్యాక్సీ. వాడిని ఏమార్చడం కాస్త కష్టం. అవును మేడం, డోంట్ వరీ. నేను వాళ్ళని ఫాలో చేస్తూ అటే వస్తున్నా. దంతెవాడ నుంచి వాళ్ళని మీరు ఫాలో చేయాలి. గుర్తుందిగా? మనం ఫోన్ కాంటాక్ట్లో మాత్రం ఉంటాం. పని ముగిసే వరకు మీరు నాకు, నేను మీకు తెలీదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు. ఎప్పటికప్పుడు నేను సూచనలు ఇస్తాను. కృతయుగ్ కనుగప్పి పని ముగించాలి. జాగ్రత్త అంది ముగ్ధ. అలాగే మేడం. అవతల లైన్ కట్ అయింది. పెద్ద బరువు దిగిపోయినట్టు పెద్దగా నిట్టూర్చి మిగిలిన వాళ్ళ వంక చూశాడు పీటర్. ఓరి దేవుడా, ఇది కాంచన కాదురా బాబు, పెద్ద కంచు అన్నాడు కోపంగా. ఏమైంది బాబాయ్ అడిగాడు ఒకడు. మేడం ఆర్డర్ను పీటర్ అందరికీ వివరించనారంభించాడు. మనం ప్రేమించేవారికన్నా మనల్ని ప్రేమించేవారు దొరకడం చాలా కష్టం. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. దారిలో కామెంట్ చేసింది స్నిగ్ధ. వేగంగా పరుగు తీస్తుంది ట్యాక్సీ. అంతకన్నా వేగంగా పరుగు తీస్తున్నాయి కృతయుగ్ ఆలోచనలు.
అదేమిటో కానీ ఉదయం నుంచి ఇవాళ అన్నీ ఊహించని సంఘటనలే జరుగుతున్నాయి. చర్ల వద్ద తన కారెక్కిన దంపతులు తనకు షాక్ ఇచ్చి చెక్ పోస్ట్ వద్ద దిగిపోయారంటే కంకునూరు వద్ద స్నిగ్ధ తన ట్యాక్సీలో దాక్కుని అదో గొడవకు దారితీసింది. అది సద్దుమణిగేలోగా ఆ రెడ్ ఫియట్ కారు ఏమిటిదంతా? ఆ బ్లాక్ బ్యూటీ ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ముగ్ధ అనే ఆ అపరిచిత ఇప్పటికీ తనకు పజిల్గానే ఉంది. ఆమెను చూస్తుంటే పైకి కనిపిస్తున్నంత అమాయకురాలు కాదనిపిస్తోంది. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి టైప్లా ఉంది. ఆమె మాటలు నిజం కాదని తన అంతరాత్మ హెచ్చరిస్తుంది. సొంత ఊరు చర్ల అంది. కానీ ఇంతకాలం తన సర్వీస్లో చర్ల పరిసరాల్లో తనకు ఎన్నడూ తారసపడలేదు. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫిగర్ కాదామె. సంథింగ్ స్పెషల్. తన గతంలో టూరిస్ట్ గైడ్గా వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా తనకు గుర్తుండాలి. కానీ లేదు. అంటే ఆమె మాటలు నిజం కాదు. అయితే నిజం ఏమిటి? అదేమిటో ట్రేస్ అవుట్ చేయాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఆలోచనలో ఉండగా స్నిగ్ధ మాటలు సరిగా వినపడక మీరేదో అంటున్నట్టున్నారు అన్నాడు తల తిప్పి చూస్తూ. ఆమె విసుక్కుంది. ముందా మర్యాదలు ఆపుతావా? దానివల్ల మనం ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నాం. ఎప్పటిలా ఏకవచనంలో పిలు అంది. అదెలా? మీరేగా కీప్ ఇట్ అప్ అన్నారు. తన అభిప్రాయాన్ని తిరిగి వినిపించింది స్నిగ్ధ. విని ఫక్కున నవ్వాడు కృతయుగ్. ఆమె ఉడుక్కుంది. ఎందుకా విధవ నవ్వు? నేనేం తప్పు మాట్లాడానని? మీ మగాళ్ళు ఎప్పటికీ మారుతారు. ఆడపిల్ల ప్రేమ అర్థం కాలేదా? అందంగానే ఉందిగా. నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పినా అంత కఠినంగా ఎలా మాట్లాడగలిగావు? నీ ప్రాబ్లం ఏమిటి? కాస్త గట్టిగానే అడిగింది. తెలీదు అన్నాడు. ఏం తెలీదు? ఏమీ తెలీదు. ఎందుకంటే నాకు చదువు లేదు, అమ్మాయిలతో చనువు లేదు. కాబట్టి లవ్ విషయాల్లో నాకేమీ తెలీదు. కానీ లోకాన్ని చదివిన అనుభవం చాలా ఉంది. మంచి చెడు విషయాల్లో అది నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆహా, అయితే ఇప్పుడేమని హెచ్చరిస్తుందో? మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నాడు కవి. దీన్నే మరో పెద్దాయన మెరిసేదంతా బంగారం కాదని క్లుప్తంగా విశదీకరించేశాడు. మీరు కాదు, నువ్వు సవరించింది. ఓకే, నువ్వు చాలా చదువుకున్నావు కానీ బొత్తిగా నీకు లోకానుభవం ఉన్నట్టు లేదు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏమిటో తెలుసా? ఆ అమ్మాయి మన ఇద్దరిలో ఎవరిని ఫాలో చేస్తుందన్నది. నో, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నన్ను ఫాలో చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏముందని అంది స్నిగ్ధ. ఏమో, ఎవరికి తెలుసు. అలాగని నన్ను ఫాలో చేయాల్సిన అవసరమూ లేదు. ప్రేమిస్తోంది కదా. ప్రేమ, లవ్, మొహబ్బత్, ఇష్క్, కాదల్, ప్రీతి పేరు ఏదైనా భావం ఒక్కటే. ఈ లవ్ అనేది ఉందే, అది కరెంట్ తీగ లాంటిది. ఒక్కసారి దాకమ్మా ఫినిష్, చచ్చే వరకు వదలదు. ఇది మరీ దారుణం. పవిత్రమైన ప్రేమను నువ్వు ఇలా అవమానించడం బాగుండదు. నీకు అర్థం కాలేదు కాబట్టి ఖచ్చితంగా బాగుండదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది, మంచిదే. కానీ ఈ రోజుల్లో మంచి కన్నా అది చెడుకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎన్నో విపరీతాలు జరగటానికి, స్త్రీ పురుష సంబంధాలు నాశనం కావడానికి కారణమవుతోంది. కత్తి ఉంది, దాంతో కూరలు తరుక్కోవచ్చు, పీక కొసుకోవచ్చు. సో లోకంలో చెడు అనేది ఏదీ లేదు. సందర్భాన్ని బట్టి మంచి చెడు ఏర్పడుతుంది. ప్రేమ కూడా అంతే. నువ్వు నెగిటివ్ దృష్టితో చూస్తే లోకమంతా నెగిటివ్గానే కనిపిస్తుంది. పాజిటివ్గా ఎందుకు చూడవు? నువ్వెవరినైనా ప్రేమించావా? సడన్గా అడిగాడు. అతడి నుంచి ఇలాంటి ప్రశ్నను ఊహించలేదు స్నిగ్ధ. అందుకే తత్తరపడింది. బిడియంగా చూసింది. ఊరికే అడిగాను, చెప్పు అన్న. చెప్పడానికి ఏముంది? నేను ఎవరిని ప్రేమించలేదు. అయినా ప్రేమలో పడేంత తీరిక నాకెక్కడిది? నా కెరియర్ నాకు ముఖ్యం. ఎప్పటికైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ కావాలనేది నా లక్ష్యం. అది నెరవేరే వరకు నో ప్రేమ, నో పెళ్ళి అంది బదిలిస్తూ. డౌట్ లేదు, ఇది కంజగానే ముసలమ్మైపోతుంది. గొణిగాడు. ఏమన్నావు? గుర్రుగా చూసింది. ఇంకా ఏమీ అనేదండి. ఎందుకంత కోపం? ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తావు? ఉత్తినే చెప్పు, చూద్దాం. అతను చెప్పలేకపోతే నేనే ధైర్యంగా ముందుకెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తాను. సో దట్స్ ఇట్. నిజంగా ప్రేమించేవాళ్ళు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పేస్తారు, అంతేగాని నీడలా ఫాలో చేయరు. నువ్వు గమనించావో లేదో, ఆమె నాతో ఐ లవ్ యూ చెప్పాల్సిన సందర్భం అది. నీ ఆలోచన తప్పు కృతజ్ఞ. ఆ అమ్మాయి ఇంకొంతకాలం ఆగేదేమో, కానీ మనిద్దరిని చూసి ఏదేదో ఊహించుకుని అలా బయటపడిపోయింది. దీన్ని తప్పుపడితే ఎలా? నాకైతే ఆ అమ్మాయి నిజమే చెప్పింది అనిపిస్తోంది. నిజం నిప్పు లాంటిదంటారు కదా. నిప్పు బయటపడ్డప్పుడు నీకు తప్పకుండా నిజం అర్థమవుతుంది. రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఓటరు ప్రతిసారి మోసపోతూనే ఉన్నాడు. ఇది అంతే. నువ్వు విషయాన్ని అనవసరంగా రాజకీయం చేయకు. ఓటరు మోసపోవడం ఏంటి? గోప్పడింది.
కృతజ్ఞ ఏదో చెప్పబోయాడు. అంతలో అతడి సెల్ ఫోన్ మోగింది. అవతల లైన్లో ఉంది అతడి బామ్మ నారాయణమ్మ. విసుగ్గా ఓసారి ఫోన్ వంక చూసి స్పీకర్ ఫోన్ ఆన్ చేశాడు. చెప్పవే నాయనమ్మ, భోంచేసావా అడిగాడు. ఆ మాట నేను అడగాలిగా సొంట, ఏమన్నా తిన్నావా? ఇంకా లేదా అరచిందావిడ. ఇంకా లేదు లేవే, దారిలో ఉన్నాను. పొద్దుటే ఎంచక్క ముద్దపప్పు ఆవకాయ గడ్డ పెరుగుతో భోంచేసి వెళ్ళగా అంటే విన్నావా? ఎగరేసుకుంటూ బయలుదేరావు. భోజనం టైం అయింది, తినటానికి హోటల్ దొరకలేదా? అబ్బా తింటాలేవే, ఈ లోపల నువ్వు నా బుర్ర తినకు. నువ్వు ఆరోగ్య సూత్రాలు ఆరంభిస్తే అయిపోతాను. భోజనం దంతెవాగా చేరగానే తింటాను సరే. ఏం తింటావో చెప్పు. ఏం దొరికితే అది తింటాలేవే. అలాగని మందు కొట్టి కక్క ముక్క కొరికి కొంపకొస్తే కాళ్ళు విరగొడతాను బడవ. అంట్ల వెదవ, తిక్క వెదవ, పెళ్లి చేసుకోవు, ఇంటి చాకిరీ చేయలేక చస్తున్నాను. నీకేం తెలుసు, నా భయం నాది. శాకాహారం వంశంగా నాయన మనది. అవే తిను, వేళకి తిను. ఇంటికి ఎప్పుడు వస్తున్నావో చెప్పి అఘోరించు. బామ్మ ఆపుతావా? పరువు తీకే, నేను పద్ధతిగానే ఉన్నాను. నువ్వు ఇలా విసిగిస్తే ఏదో రోజు పీక నొక్కి చంపేస్తాను. ఏడ్చావులే, నా చావు నీ చేతిలో లేదు కానీ ఆ గాజుల చప్పుడేమిట్రా? పక్కనెవరు? అంతవరకు ఎలాగో నవ్వు ఆపుకుంది స్నిగ్ధ. బామ్మగారి ప్రశ్న వింటూనే ఉలిక్కిపడి కృతయుగ్ వంక చూసింది. ఓసి నీ అనుమానం కోలా బామ్మ, అది అమ్మాయి కాదే, గాజుల చప్పుడు అంతకన్నా కాదు. కోతిమెడలో మువ్వల చప్పుడు చాలా. నీకు సెల్ ఫోన్ కొనిచ్చి తప్పు చేశానే, రావటానికి 2 రోజులు పడుతుంది. ట్రాఫిక్లో ఉన్నాను, గోల చేయకు అంటూ లైన్ కట్ చేసి స్నిగ్ధ వంక చూశాడు. ఆమె కోపంగా చూడడం చూసి కంగు తిన్నాడు. వామ్మో, ఏమైంది మేడం? ఆ చూపేమిటి? కంగారుగా అడిగాడు. నేను కోతినా? నా మెడలో మువ్వలున్నాయా? అసలేమనుకుంటున్నావురా నా గురించి? నన్ను కోతిని అంటావా? నిన్ను అంటూ స్నిగ్ధ పిడికిళ్ళు బిగించేస్తుంటే అదిరిపడి కారు పక్కకు తీసి ఆపేశాడు కృతయుగ్. ఇది అన్యాయం. నేను కోతి అనలేదు అని అరిచాడు కంగారు పడుతూ. ఇప్పుడు అన్నావుగా, కోతి అన్నావు. బామ్మ కోసం అలా అబద్ధాన్ని చెప్పామండి. అమ్మాయిని చెప్తే 66 అర్థాలు తీసి చంపుతుంది. దాని ప్రశ్నలకు బదులు చెప్పే ఓపిక నాకు లేదు. అందుకే అబద్ధం చెప్పాను. నీ అందం చూసి కూడా కోతి అని ఎలా చెప్తాను చెప్పండి ప్లీజ్. కూల్ బ్రతిమాలుకున్నాడు. ఉన్నట్టుండి ఫక్కున నవ్వింది స్నిగ్ధ. ఇంతసేపు ఆపుకున్న నవ్వు వరదలా పొంగింది. అలా నవ్వుతూనే ఉంది కాసేపు. ఆమె కోపం పోయిందని గ్రహించి తిరిగి ట్యాక్సీని పరిగెత్తించాడు. మొత్తానికి నీలో చాలా విధవల్ని చూస్తోంది నీ బామ్మ. ఉండాల్సిందే, లేకపోతే మీ కుర్రాళ్ళు చెప్పిన మాట వినరు అంది నవ్వు ఆపుకుంటూ. ఏంటి వినేది? దాని నష్టభరించలేకే కొంత ఇంట్లోంచి పారిపోయి వస్తుంటాను. అయితే ఏం? దానికి నేను నాకు అది తప్ప మాకెవరూ లేరు. అందుకే బామ్మ అంటే నాకు ప్రాణం. అది అంతే. అదృష్టవంతుడి. ఇంతకీ మనం మ్యాటర్ ఎక్కడో వదిలేసినట్టున్నాం. ఎక్కడా? రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఓటరు ప్రతిసారి మోసపోతూనే ఉన్నాడన్నావుగా. ఆ మాట నేను అంగీకరించను. అమాయకులైనంత వరకు లోకంలో మోసం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అయినా ఓటు అమ్ముకునే ఓటర్కి నాయకుడిని నిలదీసే హక్కు ఎక్కడిది? 5 ఏళ్ళు దోచుకుంటాడని తెలిసి కూడా డబ్బు తీసుకుని ఓటేసే ఓటర్లున్నంత వరకు ఈ దేశం తలరాత అంతే. అవును, నేనంత అమాయకురాలిలా కనిపిస్తున్నానా నీకు? టైం వస్తే నీకే అర్థమవుతుందిలే. నా అంచనా కరెక్ట్ అయితే ఆ రెడ్ ఫీల్డ్ కారు మన వెనకే వస్తుండాలి చూడు అన్నాడు కృతయుగ్. నీ అంచనా తప్పింది బాబు. మన వెనక పెద్ద లారీ వస్తుంది. ఆ లారీ వెనక ఎక్కడో ఉంటుందిలే. కృతయుగ్ మాటల మీద స్నిగ్ధకు నమ్మకం లేదు. ఆమె అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోయి ఉంటుందనుకుంది. అప్పటికి సమయం మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది. కబుర్ల మధ్య సమయం తెలియలేదు. దంతెవాడ సిటీ ఇంకో 5 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఒక గ్రామం ఉంది. గ్రామాన్ని 2గా చీలుస్తూ హైవే పోతోంది. గ్రామం బయట ఎడం పక్క ఒక భోజన హోటల్ ఉంది. సగున ట్యాక్సీని హోటల్ ఆవరణలోకి పోనిచ్చి పార్కింగ్లో ఆపాడు కృతయుగ్. కారు దిగుతూ ఆమె వంక చూశాడు. ఏమిటి? అర్థం కాక అడిగింది. ఆకలన్నావుగా, భోంచేయవా? ఇక్కడ దీన్ని హోటల్ అంటారా? ఐ డోంట్ అంది చుట్టూ చూస్తూ. ఆమె భోంచేయడానికి అయిష్టత ప్రకటించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైన తాటాకుల కప్పుతో పెద్ద పర్ణశాలలా ఉందా హోటల్. చుట్టూ వెదురుబద్దల మెస్ ఉంది. లోన టేబుల్స్, అక్కడి మనుషులు స్పష్టంగా కనిపిస్తున్నారు. దానికి వెనక పక్క వంటశాల ఉంది. రోడ్డు వెంట లారీలు, కార్లు చాలా ఆగున్నాయి. లోన టేబుల్స్ అన్నీ భోజన ప్రియులతో బిజీగా ఉన్నాయి. చూడు, ఇది హోటలే, సందేహపడక్కర్లేదు. అచ్చమైన ఆంధ్ర భోజనం ఇక్కడ తప్ప మరెక్కడా దొరకదు. హోటల్ ఓనర్ నాకు బాగా తెలిసినవాడు. భోంచేయడానికి ఏమిటి నీ ప్రాబ్లం? విసుక్కోకుండా అడిగాడు కృతయుగ్. అలా ఓపెన్గా నలుగురిలో తినలేను అంది స్నిగ్ధ. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, కమాన్ పిలిచాడు. అయిష్టంగానే కారు దిగింది స్నిగ్ధ.
ఆ హోటల్ పేరు హోటల్ భద్రాచలం. దాని ఓనరు పేరు సీతారామయ్య. 5 ఏళ్ల క్రితం వరకు సీతారామయ్య కుటుంబం భద్రాచలంలోనే కృతయ్య వాళ్ళు ఉంటున్న వీధిలోనే ఉండేవారు. పక్క ఇళ్ళు. చిన్నప్పటి నుంచి కృతయ్య ఆయనకు తెలుసు. అక్కడ ఏ వ్యాపారం చేసినా ఆయనకు కలిసి రాలేదు. దాంతో ఇక్కడికి వచ్చి హోటల్ ఆరంభించాడు. కాలం కలిసి వచ్చింది. వ్యాపారం బాగుంది. కృతయ్య అంటే సీతారామయ్యకు చాలా అభిమానం. అందుచేత అక్కడ కృతయ్యకి అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు. అతని భోజనానికి ఎప్పుడూ డబ్బులు తీసుకోడు ఆయన. కౌంటర్ వెనుక సీతారామయ్యకి పర్సనల్ రూమ్ ఉంది. దాని వెనుక పెద్ద స్టోర్ గది కూడా ఉంది. అవన్నీ పక్కా సిమెంట్తో కట్టినవి. సీతారామయ్యని అడిగి తాళాలు తీసుకుని ఆయన పర్సనల్ రూమ్లో కూర్చుని కావలసినవి రప్పించుకుని భోంచేశారు ఇద్దరు. భోజనం చాలా బాగుంది. ఆమె కన్నా ముందే భోజనం ముగించుకుని బయటకు వచ్చేసాడు కృతయ్య. స్నిగ్ధ భోజనం ముగించి లేస్తుండగా సీతారామయ్య లోనికి వచ్చాడు. వీడికి కాలు కుదరకుండదు, ఏడమ్మ వీడు అని అడిగాడు. బయటకు వచ్చేసాడు అంకుల్ అంది. అలాగా అంటూ ఆయన పోబోతుంటే అంకుల్ అంటూ పిలిచింది. చెప్పమ్మా, ఇంకేమన్నా కావాలా అడిగాడు. వద్దంకుల్, నాకు సందేహం. అడుగమ్మా. ఏం లేదు, కృతజ్ఞ మంచోడు, కానీ 5వ తరగతితో చదువు ఆపేయడం ఏమిటి? ఏమైంది? ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి వెంటనే ఫక్కున నవ్వాడాయన. నీతో అలా చెప్పాడా వాడు? అబద్ధాలు చెప్పడంలో ముందుంటాడు అన్నాడు నవ్వాపుకుంటూ. అంటే తను చెప్పిందంతా పచ్చి అబద్ధం. స్నిగ్ధకు షాక్. ఒకంత కోపం, ఒకంత ఆశ్చర్యం. ఏం చదివాడు? నమ్మలేనట్టు అడిగింది. వాడెప్పుడు చదువులో ఫస్ట్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించినవాడు. హైదరాబాద్లో నెలకి 40,000 జీతంతో జాబ్ కూడా చేశాడు. కంపెనీ వాళ్ళే వీడిని అమెరికాలోని డెట్రాయిట్కి పంపించి ఫారిన్ కార్ల రిపేర్లో 6 మాసాల శిక్షణ కూడా ఇప్పించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, ఇంగ్లీషు, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. చీఫ్ ఇంజనీర్గా మంచి ఉద్యోగం. కానీ ఏం లాభం? తిక్క సన్నాసి. ఎవరు చెప్పినా వినడు. తనకు తోచింది చేస్తాడు. రూపాయి కోసం తలంచే మనిషి కాదు. కంపెనీతో ఏవో అభిప్రాయ భేదాలు వచ్చి జాబ్ వదిలేసి వచ్చి ఇదో ట్యాక్సీ తోలుకుంటున్నాడు. వాడు చాలా నిజాయితీ పడమ్మా. తన నాయనమ్మకు తప్ప ఎవరికీ భయపడ్డు. అబద్ధాలు చెప్తాడు, కానీ అవి ఎవరినీ బాధించవు. ఇవన్నీ నేను చెప్పానని చెప్పమాకు తల్లి, నా గొంతు పట్టుకుంటాడు అంటూ కౌంటర్ వైపు వెళ్ళిపోయాడు ఆయన. కృతజ్ఞ ఎందుకు అబద్ధం చెప్పాడు? చదవలేదనటంలో ఉద్దేశం ఏమిటి? తనను ఫూల్ చేయాలనా? తన స్థాయికి తగ్గట్టుగా తగ్గి ఉండాలనా? ఈగో ప్రాబ్లమా? అసలు వీడి క్యారెక్టర్ ఏమిటి? అస్సలు అర్థం కావడం లేదే. చాలాసేపు ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఎంతకీ కృతజ్ఞ రాకపోవడంతో తనే గదికి తాళం పెట్టి తాళాలు కౌంటర్లోని సీతారామయ్యకి ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది. భోజనం డబ్బులు ఇవ్వబోతుంటే తీసుకోలేదు ఆయన. వద్దమ్మా, కృతజ్ఞ డబ్బు తీసుకోవద్దు. కృతజ్ఞ డబ్బు తీసుకోవద్దు బాబాయ్ అని చెప్పాడు. వాడు చెప్పాక తిరుగులేదు. వెళ్ళిరామ్మా అన్నాడు. మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చింది స్నిగ్ధ. ఆవరణలో అడుగు పెట్టగానే ఆమెకు మరో షాక్. పార్కింగ్ ప్లేస్లో తమ ట్యాక్సీ పక్కనే ఆగుంది రెడ్ ఫియట్. అంటే కృతజ్ఞ అంచనా వాస్తవమైంది. తను ఊహించిన విధంగా ఆ అమ్మాయి తన దారిన వెళ్ళిపోలేదు. తమ వెనకే వచ్చేసింది. లోన భోంచేస్తుందా లేక స్నిగ్ధ కళ్ళు కృతజ్ఞని గాలిస్తుండగా ఆమెకు మరో షాక్ తగిలింది. కార్ల వెనక చివరిగా అగుబురుగా ఎత్తుగా పెరిగిన ఒక పొన్న చెట్టు ఉంది. దాని మొదలు చుట్టూ కూర్చోవడానికి అనువుగా సిమెంట్ దిమ్మ ఉంది. వాళ్ళిద్దరూ జంటగా అక్కడ కూర్చుని ఉండటమే స్నిగ్ధకు తగిలిన పెద్ద షాక్. అతడికి రాసుకుంటున్నంత దగ్గరగా పక్కన కూర్చుని మాటకి బయట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ఏమో చెబుతోంది ముగ్ధ. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్నట్టుంది స్నిగ్ధకు. ఏమిటి వీడి ఉద్దేశం? ఆ అమ్మాయి తనకు తెలియదన్నాడు, నమ్మదగ్గ క్యారెక్టర్ కాదన్నాడు, అన్ని వెధవ కబుర్లు చెప్పి ఇప్పుడు దాన్ని పక్కన తీరిగ్గా కూర్చున్నాడంటే ఏమనుకోవాలి? కావాలని ఆమెను మోసం చేస్తున్నాడా? అబద్ధాలు వీడికి అలవాటేగా. ప్రేమంటే కరెంటు తీగలాంటిదని లెక్చర్ ఇచ్చినవాడు ఆ వన్నెల విసనకర పక్కన చేరాల్సిన అవసరం ఏమిటి? వెళ్ళి 4 మాటలు అడిగేస్తే సరి అడుగుతావు, ఆ తర్వాత అంటూ ఎదురు తిరిగింది ఆమె అంతరాత్మ. అసలు నీకేం సంబంధం ఉందని అడుగుతావు? వాడు నీకేమవుతాడు? నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? నోనో, అలాంటిదేం లేదు. నాకు లక్ష్యం ముఖ్యం, ప్రేమ కాదు. అలాంటప్పుడు ఎవరెలా పోతే నీకెందుకే స్నిగ్ధ? 2 రోజుల టూరిస్ట్వి, నీకు అవన్నీ అవసరమా? వెళ్ళవమ్మా, బుద్ధిగా వచ్చిన పని చూసుకో పో అంటూ హెచ్చరించింది. అంతే, ఒక్కసారిగా చల్లారిపోయింది ఆమె ఆవేశం.
అవును కదా, తనకెందుకు కోపం వస్తుంది, తను ఎందుకు ఆవేశపడుతుంది? ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, తనకేమిటి బాధ? అతను తన అద్దె ట్యాక్సీ డ్రైవరు, అంతే, అంతకుమించి ఏమీ కాదు. ఇలా ఆలోచించగానే ఆమె మనసు తేలికపడింది. ట్యాక్సీ వద్దకు వెళ్ళి నిలబడి హారన్ కొట్టింది. సౌండ్ వింటూనే లేచి వచ్చేశాడు కృతయ్య. అతని వెనుక తను వచ్చింది ముగ్ధ. హాయ్ అంటూ స్నిగ్ధను పలకరించింది కూడా. ముఖం తిప్పుకుంది స్నిగ్ధ. ఓకే, నేను ఇంకా ఫోన్ చేయలేదు, వస్తాను కృత, సీయూ అంటూ బయట భుజాల మీదుగా లాక్కుని హోటల్ ఎంట్రన్స్ వైపు నడిచింది ముగ్ధ. వెళుతున్న ఆమెనే చూస్తూ నిలబడిపోయింది స్నిగ్ధ. హై హీల్స్ చెప్పుల్స్ టగటగలాడించుకుంటూ ఆమె నడుస్తుంటే ఆమె వెనుక షేపులు మగాళ్ళ మతిపోగొడతాయనిపించింది. ఎంత కాదనుకున్నా ఏదో తెలియని కోపం స్నిగ్ధ మనసుని కొతకొతలాడిస్తోంది. ట్యాక్సీలో కూర్చుని దృఢాన తలుపు మూసింది. కృతయ్య ట్యాక్సీని రివర్స్ తీసి హైవేకి దూకించాడు. హోటల్ ఎంట్రన్స్లోనే నిలబడిన ముగ్ధ ట్యాక్సీ గేటు దాటగానే యువతలకొచ్చి సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసింది. అవతల పీటర్ లైన్లోకి వచ్చాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను, ట్యాక్సీ బయలుదేరింది, కాసేపట్లో అటుగా వస్తుంది, అనుమానం రాకుండా ఫాలో చేయండి. ఇవాళే పని పూర్తి కావాలి. కృతయ్యకి అనుమానిస్తే మీ తాట తీస్తాడు, జాగ్రత్త. భోంచేసి నేను వచ్చేస్తాను అంటూ హెచ్చరించింది. ఫోన్ ఆఫ్ చేసి భోజనానికి హోటల్లోకి నడిచింది ముగ్ధ. మిగతా కథ రెండవ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.